సుపర్ణుడు అనగా పక్షి. 2 పక్షులు సమానాకార లక్షణాలు కలిగి ఉన్నాయి. ఒకేలా ఉన్నాయి, రెండు ఒకే ఆకారాలు, ఒకే లక్షణాలు కలిగి ఉన్నాయి. ఒకే చెట్టుని అధిరోహించి ఉన్నాయి. అవే జీవేశ్వరులు. ఒక పక్షి జీవుడు, ఒక పక్షి ఈశ్వరుడు. వీరిద్దరూ చిదాభాసులే, చిత్ యొక్క ప్రకాశమునందు ఉన్నవారే. అయినా అందు జీవరూపముగు పక్షి దిగువనున్న కొమ్మల యందు సంచరిస్తూ ఆ చెట్టు కొమ్మల పళ్లను తింటూ రసాన్ని తాగుతూ అనగా కర్మఫలాలను అనుభవిస్తోందనమాట. గత జన్మలో తను చేసుకున్న కర్మల యొక్క ఫలితాన్ని మంచిది చెడ్డది బాగుంది బాగోలేదంటే అనుభవిస్తూ ఉంటుంది జీవుడు అనేటువంటి పక్షి. సుఖ దుఃఖాలు పొందుతూ ఉంటుంది. రెండో పక్షి ఈశ్వరుడు అట్టి సుఖ దుఃఖ కారకములకు ఫలములను అనుభవించక ఊరికే సాక్షిగా చూస్తూ ఉంటాడు. అసలు ఆ పళ్ళు తిందాం, అనుభవిద్దాం, అవి నావే, అవి నా కోసమే అనేటువంటి ధ్యాస ఉండదు అతడికి. లేకుండా ఊరికే సాక్షిగా అలా చూస్తూ ఉంటాడు. జీవసుపర్ణుడు కూడా ఈశ్వరాంశే, ఈ జీవుడు కూడా ఈశ్వరాంశే. అయినను తన అంశేగు ఈశ్వరుని గుర్తించడు. మమైవాంశో జీవలోకి అంటే భగవంతుడు ఈ జీవులందరూ నా అంశే అని చెప్తున్నాడు. ఈ జీవుడి యందు ఈశ్వరాంశే ఉంది. కానీ మనలో ఉన్నటువంటి ఈశ్వరాంశను గుర్తించక మోహితులం అయిపోయి ఇదిగో ఈ విషయ ప్రవాళాహ, విషయం యొక్క అనే కొమ్మలకి, రెమ్మలకి, పూలకి, పళ్ళకి ఆకర్షింపబడి వాటిని ఆస్వాదిస్తూ సుఖ దుఃఖాది ఫలితాలను పొందుతూ మళ్ళీ జన్మ పరంపరలో తిరుగుతూ ఉంటాం. ఈశ్వరాంశను గుర్తించకుండా మోహితులై దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు. ఈశ్వర పక్షిని చేరుకోవడం కోసం ప్రయత్నించి పై కొమ్మల వైపుకి పయనిస్తే అతడే అది ఊకి జారిపోయిన వాడు. ఈశ్వరుని చేరుకోవడం కోసం పై కొమ్మల వైపుకి పయనించిన ఎట్లా అంటే మూలం వైపుకి తానే ఆ ఈశ్వరు పక్షిగా రూపొందుతాడు. ఒక్కొక్క విషయాలలో నుంచి ఇంద్రియాల్లోకి, ఇంద్రియాల్లో నుంచి మనసులోకి, మనసులో నుంచి బుద్ధిలోకి, బుద్ధిలో నుంచి నేను అనేటువంటి ఆ ప్రకాశ స్వరూపంలోకి ప్రయాణిస్తే తానే ఆ ప్రకాశం అయిపోతాడు. అలా కాకుండా ఎంతసేపు ఇదిగు మూడిట్లోనే ఉంటాడు. మనసు, ఇంద్రియాలు, లోకం, మనసు, ఇంద్రియాలు, లోకం, ఈ మూడిట్లోనే తిరుగుతున్నాడు. అంటే జన్మాలు తప్పవు. ఎప్పుడైతే పైకి తన మూలంలోకి వెళ్ళాడో అప్పుడు ఈ జీవుడే ఆ ఈశ్వరుడు. అప్పుడే అతడు శోక విముక్తుడు కాగలడని చెప్పబడింది. కనుక అజ్ఞానిగా ఉన్న జీవునికే నరక కూపమున పడే భయం ఉంది. జ్ఞానంతో తన మూలని తను చేరని వాడికే మళ్ళీ మళ్ళీ నరక కూపంలో జన్మ పరంపరలో పడేటువంటి భయం ఉంటుంది. తృష్ట్వా తదేవాను ప్రావిస్త్ అని చెప్పడంలో జీవ ఉపాధులను కల్పించి భగవంతుడు జీవ ఉపాధులను కల్పించి తాను కూడా వాటి యందు ప్రవేశించాడు. ఉపాధులను తయారు చేసింది వాడే, దానిలో ప్రవేశించాడు. అనుప్రవేశం అంటే ఏమిటనమాట? జీవరూపముగా ముందు ప్రవేశించి జీవుడిగా ముందు శరీరం తయారవుతుంది తల్లి గర్భంలో. అది 5వ నెల 6వ నెల అలా వచ్చేసరికి అంతవరకు అలా ముద్దలాగా పడి ఉన్న శరీరము ఆ జీవుడు అన్నవాడు ప్రవేశించేసరికి చేతనం కలిగి, ఆ జీవుడు అన్నవాడు జీవరూపంగా ప్రవేశిస్తే జీవుడైపోతాడు దేహంలో. ఆ జీవుడిగా ప్రవేశించను అని అర్థం అనమాట. ముందు అంతేగా ఉండదు, తల్లి జీవమే దాని జీవం. ఎప్పుడైతే మరి 3వ నెల పిల్ల కదులుతున్నా కడుపులో అసలు ఉందనే తెలియదు కదా. అలా వచ్చేసరికి చిన్న కదలిక కనిపిస్తుంది. ఆ కదలిక ఉంది అంటే దానిలోకి జీవుడు ప్రవేశించాడు కనుక, చైతన్యం ప్రవేశించింది కనుక. తల్లిలో చైతన్యం ఉంది, అక్కడ ఆ గుడ్డులో లేదు. లక్షణాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆ జీవ చైతన్యం ప్రవేశించిందో అప్పుడు కదలిక ఏర్పడుతుంది. అంచేత ఈ ప్రవేశం అనగా జీవరూపంగా ముందు ప్రవేశించి అది ఆ ప్రవేశం అదే. పిదప తాను వెనువెంటనే జీవరూపంగా ముందు ప్రవేశించి పిదప తాను వెనువెంటనే ప్రవేశించను అని అర్థం అనమాట.
అంటే ముందు జీవరూపంగా దానిలోకి చేరాడు. ఈశ్వర సర్వభూతానం ఉద్దేశే అర్జున తిష్టతి. ముందు అసలు తయారు చేసింది కూడా ఆయనే కదా. అలాగే ఆ తయారు చేసిన దానిని ఏ శరీరం ఏ తల్లి శరీరం మందు ఉంచాడో ఆ తల్లి శరీరం మందు కూడా ఆయనే ఉన్నాడు. మళ్ళీ తల్లి శరీరం మందు ఆయనే ఉన్నాడు. అయితే ఆ గర్భమునందు ఉన్నటువంటి ఆ పిండ రూపమందు తానే ఉన్నాడు. కానీ అనుప్రవేశము చేశాడు, అంటే కదిలించాడు. అందుకు అనుప్రవేశము అన్నారు. స్వయంగా కదలగలిగేటువంటి శక్తి వచ్చింది. అంతకుముందు ఆ తల్లి నుంచి ఆ శక్తిని తీసుకున్నాడు, కానీ అనుప్రవేశం, పరమాత్మ అనుప్రవేశం చేసేసరికి స్వయంగా కదిలింది. దీన్ని అనుప్రవేశం అన్నారు. ఇప్పుడు అర్థమైందా? అయ్యిందమ్మా. నువ్వు వెంటనే స్పందిస్తూ ఉండు, అలా ఊరుకోకు. అలాగే. ఈశ్వర సర్వభూతానం హృదయసే అర్జున తిష్టతి. సర్వభూతముల హృదయముల యందు ఉండి వారిని భ్రమింపచేస్తున్నాడు కనుకనే జీవేశ్వరులను రెండు పక్షులు శరీరమును వృక్షమును అధిరోహించవును. జీవుడు అక్కడే ఉన్నాడు, ఈశ్వరుడు అక్కడే ఉన్నాడు. ఒకే చెట్టు మీద ఉన్నారు. అవునమ్మా. అస్తాను దుద్దరితే సర్వాన్ అన్నారు కదా. సర్వులను ఉద్ధరించునా అంటే తన్ను ఆశ్రయించిన సర్వులను అని అర్థం. అందరినీ ఉద్ధరిస్తాడా? ఆయన అందరినీ వీడు వాడు అని ఏ భేదము లేదు. ఈశ్వర అని ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని ఉద్ధరిస్తాడు. అయితే మరి మానవులకి మోక్షమందు జాతి కుల మత విభేదములు లేక సమాన ప్రతిపత్తి ఉన్నదని తెలుస్తోంది కదా. ఈ కులమా ఆ కులమా, ఈ జాత ఆ జాత, ఈ మతం ఆ మతం అని దేనిది ఎవ్వరు ఆ ఈశ్వరుని ఆశ్రయిస్తారో అట్టి ప్రతి ఒక్కరిని ఉద్ధరిస్తాడు. అట్టి అభేద దృష్టితో సర్వులను రక్షించు గురుమూర్తికి నమస్కారం. అక్కడ భేదం అన్నదే లేదు. ఆశ్రయించావా ఉద్ధరింపబడతావు. ఆశ్రయించేవరకే. కానీ ఈ జీవపక్షి ఆశ్రయించదు కదూ. దేన్ని ఆశ్రయిస్తుంది అంటే విషయాలను ఆశ్రయిస్తుంది. విషయాలను ఆశ్రయించే బతుకుతున్నాం ఇప్పుడు దాకా మనం కదా. నేను అన్న మాట వదలండి. నేను కాదు, జీవుడు నేను అనుకోవట్లే, విషయాలను ఆస్వాదించడానికి బతుకుతున్నాడు. తను నేను అనుకుంటున్నాను అన్నది కాదు ఇక్కడ. వాడు విషయాలను ఆశ్రయించుకుంటున్నాడు. ఆ విషయాలేమో తాత్కాలికాలై ఉండడం చేత వాడికి సుఖశాంతులు రావడం లేదు. ఎవరికి సుఖశాంతుల కోసం విషయాలను ఆశ్రయించుకుంటాడో వాడిని జీవుడు అంటారు. జీవుడు అంటే ఏంటనమాట, ఒక శరీరమును ఆశ్రయించుకొని ఉండి ఆ శరీరముందు ఇంద్రియాలను ఆశ్రయించుకొని ఆ ఇంద్రియాల ద్వారా విషయాలను ఆశ్రయించుకొని, ఎంతసేపు ఏదో ఒక లోక విషయాలను ఆశ్రయించుకుంటే తప్ప వాడికి బతుకులేదు. అలా బ్రతికే వాళ్ళందరూ కూడా ఆ జీవులందరూ కూడా మళ్ళీ నరక కోపంలో పడతారు అంటే జన్మ మృత్యువుల్లో పడతారు అని. వాళ్ళు విషయాలను ఆశ్రయించుకునే ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైతే ఏమిటది అని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించిన వాడికి నిజమైన ఆశ్రయం ఈశ్వరుడని తెలిసి ఈశ్వర నువ్వే నాకు నిజమైన ఆశ్రయం అని పట్టుకున్నాడంటే వాడు ఉద్ధరింపబడతాడు. అంచేత భగవంతుడికి స్వపర భేదం, విభేదము, జాతి మత కుల భేదము లేదు అని సూచింపబడింది. అట్టి అభేద దృష్టితో సద్వులను రక్షించు గురుమూర్తికి అనేక నమస్కారములు అని ఆ శ్లోకం యొక్క భావమ్మ. ఇక అందరూ అస్తమాను పాడుకునేదే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది శ్లోకం దాని వాళ్ళు ఎవరు ఉండరు. ఇంచుమించు సత్సంగం అన్నది ఎవ్వరికి ఉన్నా వాళ్ళ శ్లోకం వస్తుంది. తాత్పర్యం, గురువే బ్రహ్మస్వరూపుడు. ఎలాగంటే శిష్యుల యొక్క అంతఃకరణములందు జ్ఞాన బీజమును నాటి మొలకెత్తించి బ్రహ్మవలే సృష్టికర్త అవుతున్నాడు కదా. బ్రహ్మ ఏం చేశాడు? సృష్టిని చేశాడు కదా, రూపాలను తయారు చేశాడు సృష్టి. అలాగే ఇక్కడ గురువే బ్రహ్మస్వరూపుడు అంటే శిష్యుల యొక్క అంతఃకరణలందు జ్ఞానం అనే బీజాన్ని నాటి అది అంకురించేలాగునే చేశాడు. అందుకే ఆయన సృష్టికర్త.
దేనికి? జ్ఞానానికి. అవునమ్మా. ఉమ్. అయితే మరి మామూలు బ్రహ్మదేవుడు దేహానికి లోకానికి సృష్టికర్త, ఉహు. గురువు జ్ఞానానికి ఉహు. జ్ఞాన బీజమును నాటి మొలకెత్తించి బ్రహ్మ వలె సృష్టికర్త అవుతున్నాడు. ఇక బ్రహ్మ యొక్క 4 ముఖాల నుండి 4 వేదాలు బహిర్గతాలయ్యాయని చెప్పారు. బ్రహ్మకి 4 ముఖాలు ఉన్నాయని, ఒక్కొక్క ముఖంలోంచి ఒక్కొక్క వేదము బయటకు వచ్చాయి. అంటే ఆ 4 వేదముల నుండి గైకొనబడిన 4 మహావాక్యాల లక్ష్యార్థమైన ప్రత్యేక బ్రహ్మైక్య రూపముగు అధిష్టాన చేతన బ్రహ్మస్వరూపమున దర్శింపచేయువాడు గురువు. ఆ గురువు బ్రహ్మస్వరూపుడే. ఇక్కడ బ్రహ్మదేవుడికి 4 ముఖాలు అంటారు. 4 ముఖాలు 4 వేదాలు సారము కలిగి ఉన్నవాడని, 4 వేదాల సారము కలిగి ఉన్నవాడని దానికి 4 ముఖాలు అని పేరు పెట్టారు. అతను ఏం చేస్తున్నాడనమాట? 4 వేదాలు ఎరిగి ఉన్నవాడు 4 వేదాల సారమైన 4 మహావాక్యాలు. 4 మహావాక్యాలు కూడా వాటి లక్ష్యం ఏమిటి, దాని నిజమైన అర్థం ఏమిటి అని ఆ అర్థాన్ని ప్రత్యేక బ్రహ్మైక్య రూపమున, ప్రత్యేక బ్రహ్మ అంటే శరీరమునందు ఉన్నటువంటి ఈ నేను అనేటువంటి తెలివి, అనంతమంతా అన్ని శరీరముల యందు వెలుగుతున్న తెలివి, ఇవి 2 కాదు, ఇది అదే అని అధిష్టాన చేతన బ్రహ్మస్వరూపమును దర్శింపచేయగలవాడు. అదే అధిష్టానము. అన్నిటా అంతటా అందరూ అనే అనేక దేహాల నిండా ప్రత్యేక స్వరూపుడై దేహంలో ఉన్నాడు కాబట్టి ప్రత్యేగాత్మ అన్నారు, జీవాత్మ అన్నారు. ఈ జీవాత్మ, ఈ ప్రత్యేగాత్మ అన్నది ఒక ప్రత్యేకత కలిగింది కాదు. అన్నిటా అంతటా సమానముగా ఉన్న ఆ ఏకైక బ్రహ్మమే అన్నటువంటి జ్ఞానాన్ని దర్శింపచేస్తాడు. అతడే గురువు. కనుక ఆయన బ్రహ్మ. ఇప్పుడు గురువు ఎందుకు బ్రహ్మ అయ్యాడో తెలిసింది కదా. తెలిసిందమ్మా. మరి ఆ గురువే విష్ణు స్వరూపుడుట. అది ఎలాగంటే శ్రీ మహావిష్ణువు పోషకకర్త అయి సకల జీవోపాధులను పోషించి రక్షిస్తూ ఉన్నటువంటి విధముగా ఆయన సృష్టించేశాడు. సృష్టించేసినటువంటి జీవులందరినీ పోషిస్తున్నప్పుడు అతన్ని విష్ణువు అన్నారు. పోషించి రక్షిస్తూ ఉంటాడు. అలాగా మరి సకల జీవోపాధులను పోషించి రక్షిస్తున్నట్లుగా సద్గురువు తాను నాటిన జ్ఞాన వృక్షాన్ని బోధ అనే అమృతము చేత నిత్యము నిత్యము పోషిస్తూ శిష్యుడు అజ్ఞాన ఆవరణలో తిరిగి పడిపోకుండా కాపాడుతుంటాడు. నువ్వులే మేలుకో అని ఈ బోధ ఆ బోధ పేరు పెట్టుకుని, ఈ క్లాసు ఆ క్లాసు అని పేరు పెట్టి, ఈ శాస్త్రం ఆ శాస్త్రం అని పేరు పెట్టి ఎక్కడ మళ్ళీ ఆ మాయలో పడిపోకుండా నిలబెట్టి జ్ఞాన పోషణనిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన విష్ణువు. మనం జారి పడిపోకుండా మనకి జ్ఞాన పోషణ అనేటువంటి బోధామృతాన్ని కాగిస్తూ ఉంటాడు కదూ. ఇప్పుడు అదే కదమ్మా. కాబట్టి ఆ శిష్యుడు అజ్ఞానావరణలో తిరిగి పడిపోకుండా కాపాడుతూ ఉంటాడు కనుక విష్ణువు. సర్వ వ్యాపకో విష్ణువు అని ఆ విష్ణు శబ్దానికి నిర్వచనం. విష్ణు అంటే సమస్తము వ్యాపించి ఉన్నవాడు. గురువు అనగా గొప్పదగు స్వరూపము అంటే అంతకంటే ఇంకొకటి పెద్దది లేదు అన్నమాట. స్వరూపమే సర్వవ్యాపకమై ఉన్నది, గొప్పదై ఉన్నది కనుక గురువే విష్ణువు అని శబ్దార్థాలు కూడా మనకి సరిపోయాయి. అవునా? అట్టి గురువే మళ్ళీ మహేశ్వరుడు కూడాను. ఎలాగంటే ఒకప్పుడు జ్ఞాన రూపముగాను, మరొకప్పుడు దానిని ఆవరించి ఉన్న అజ్ఞాన రూపముగాను ప్రకటమగు సహజ స్వభావము గల అధిష్టాన చేతన బ్రహ్మమునందలి అజ్ఞాన ఆవరణమును గురువు నాశనము చేయగల సమర్థుడు. ఇప్పుడు కొంచెం వివరణ చెప్పుకుందాం. ఒకప్పుడు జ్ఞాన రూపంగాను చక్కగా మనం బోధ వింటున్నప్పుడు 10 మందితో కలిసి ఈ సత్సంగంలో ఉన్నప్పుడు ధ్యానం చేసుకుంటున్నప్పుడు మనం జ్ఞాన రూపంగా ఉంటున్నాం. ఇప్పుడు మరి జ్ఞాన రూపంగానే ఉన్నాం కదూ. మరి ఒకప్పుడు దానిని ఆవరించి ఉన్న అజ్ఞాన రూపంగా, మళ్ళీ అంతలో చిటుక్కుని మళ్ళీ అజ్ఞానంగా అయిపోతున్నాం. అది సహజ స్వభావము గల
అది ఆ జీవుడి యొక్క సహజ స్వభావం అయిపోయింది. స్వభావము గల అజ్ఞాన చేతన బ్రహ్మము నందలి అజ్ఞాన చేతనమందలి బ్రహ్మము చైతన్యమందు కూడా అజ్ఞానం కూడా చేతనమందే ఉంది గనక అర్థమవుతుందా? అవుతుందమ్మా. అజ్ఞాన చేతనమందలి అధిష్టాన ప్రకటన అధిష్టాన చేతన బ్రహ్మము నందలి అజ్ఞాన ఆవరణని తొలగిస్తాడు. అజ్ఞానము అన్నదాన్ని నాశనం చేస్తాడు. అజ్ఞానాన్ని తీసేస్తున్నది జ్ఞానమే కదా. అటువంటి చేయగల సమర్థుడవుతున్నాడు. కాబట్టి జీవేశ్వర జగత్తుగా జీవుడు ఈశ్వరుడు జగత్తుగా తోచబడు నామరూపాత్మకమగు సమస్త బ్రహ్మము యొక్క సాకార రూపమే కనుక ఇక్కడ దీన్ని గురువే మహేశ్వరుడు అన్నదాన్ని 2 అంశాల్లో చెప్పారు. ఒకటేమిటి, కాసేపు జ్ఞానం, కాసేపు అజ్ఞానం, అంటే కాసేపు మెలకువ, కాసేపు నిద్ర అని కూడా తీసుకోవచ్చు. పోనీ నిద్రపోయాడని మళ్ళీ లేవడా ఏమిటి? లెగిస్తుంటే ఇదిగో ఈ విక్షేపాల్లో తిరుగుతూ ఉంటాడు, నిద్రపోతే ఆవరణలో ఉంటాడు. అంచేత మరొకప్పుడు ఆవరించి ఎంచేత అజ్ఞాన రూపంగా ప్రకటమకు సహజ స్వభావము గల అధిష్టాన చేతన బ్రహ్మమున్నది. సహజ స్వభావం అన్నమాట. కాసేపు ఆవరణ, కాసేపు విక్షేపము, కాసేపు విక్షేపము, కాసేపు ఆవరణ సహజ స్వభావం అయిపోయింది జీవుడికి. అది అధిష్టాన చేతనంలోనే ఉంది. ఆ బ్రహ్మమునందలి అజ్ఞాన ఆవరణను గురువు నాశనము చేయగల సమర్థుడు, అజ్ఞానాన్ని తొలగించేవాడు. ఇంకా రెండోది ఏంటంటే జీవేశ్వర జగత్తుగా తోచబడు నామరూపాత్మకముకు సమస్తము ఇప్పుడు మనకు కనపడుతోంది కదా. బ్రహ్మము యొక్క సాకార రూపమే గనక ఆ పరబ్రహ్మకి జీవుడు ఈశ్వరుడు జగత్ రూపంలో 3గా విభజింపబడి కనిపిస్తున్నది ఆ బ్రహ్మము యొక్క సాకార రూపమే. ఈ 3గా కనిపిస్తుంది ఏకైకమైన బ్రహ్మమే ఆకారంతో కనపడుతోంది కనుక నామరూపాలు మిథ్య అని బోధించి ఈ నామరూపాలు ఊరికే ఉన్నట్టుంటాయి గాని ఉండవురా నాయనా, ఆ సాకార వస్తువుల యందే ఆకారముల యందే ఆత్మదృష్టి పెంపొందించుకో. ప్రతి ఆకారములోనూ ఆకారం కాదురా ప్రాముఖ్యతనిచ్చేది, దాని లోపల ఉన్నటువంటి ఆత్మ కదా. అన్ని రకారమైన దాని మీద నీ దృష్టి పెంపొందింపచేస్తూ ఆ విధంగా నామరూపాత్మక నానాత్వాన్ని, నామరూపాలతో ఉన్న అనేకత్వాన్ని లయపరుచుచున్నాడు. ఎప్పుడైతే అలాగ గురువు అన్ని రూపాలలో, అన్ని నామాలలో, నామరూపాలలో ఆధారంగా ఉన్న ఆ పరమ చైతన్యాన్ని మనకి వ్యక్తీకరించి తెలియచేస్తూ ఉంటాడో అప్పుడు నామరూపాత్మకంలో ఉన్న నానాత్వం కాస్త నెమ్మదిగా లయమైపోతుంది. కనుక గురువే లయకారుడైన మహేశ్వరుడు. సృష్టి చేస్తున్నవాడు జ్ఞాన సృష్టిని చేసి దానికి బోధ రూపం చేసినప్పుడు బ్రహ్మాను, దానికి బోధ రూపమైనటువంటి చక్కటి పోషణనిస్తున్నప్పుడు విష్ణువును, అలాగే అతడి యందు ఉన్నటువంటి అజ్ఞాన ఆవరణను తొలగించి అవునా అంత అనేకంగా కనిపిస్తాలో ఏక వస్తువు అనేకత్వాన్ని లయం చేసి ఏకత్వాన్ని అందింపచేస్తున్నాడు. కాబట్టి లయకారుడైన మరి బోధ వల్ల తేలింది అదే కదా. అందుచేత గురువు సాక్షాత్తు పరబ్రహ్మమే. ఎట్లంటే త్రిగుణ స్వరూపియగు మాయను, మాయ అంటే 3 గుణాలతో ఉందని మనకు తెలుసు కదా, తన యందు గర్భీకృతం గావించుకొని త్రిగుణ స్వరూపిణియగు మాయను తన యందు గర్భీకృతం గావించుకొని స్వయం ప్రకాశమే వెలుగొందు బ్రహ్మమును అపరోక్ష సాక్షాత్కారము గావించుకున్నవాడే ఉన్నందువల్ల బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అను శృతి న్యాయముగా గురువే పరబ్రహ్మము అనదగి ఉన్నాడు. ఇది అర్థమైందమ్మా? అయ్యిందమ్మా. చెప్పు ఏమర్థమైందో నాకు. ఏమర్థమైందో చెప్పమ్మా.
చెప్పడానికి రావట్లేదమ్మా. చెప్పడానికి వస్తేనే అర్థమైనట్లు. ఉమ్. ఏదో అలా ఊహకు అందుతుందే గాని అది అర్థం అవడం కాదు. ఉమ్. మాయ అంటే 3 గుణాలు. ఉమ్. ఆ 3 గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ పరబ్రహ్మమునందే ఉన్నాయి అవి. ఉమ్. ఉమ్? ఆ అవునమ్మా. 3 గుణాల యందు ఆ 3 గుణాలని ఏం చేస్తాడు? తన యందు గర్భీకృతం చేసుకుంటాడు, తనలో కలిపేసుకుంటాడు. ఉమ్. 3 గుణాలని ఉమ్. కలిపేసుకుని స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాడు. అతడే బ్రహ్మము అనేటువంటి అపరోక్ష సాక్షాత్కారము గావించుకున్నాడు. ఓహో, ఈ సమస్త జగత్తు త్రిగుణాత్మకమే. గురువు బోధిస్తాడు మనకి. చూడు, ఎక్కడ చూసినా 3 గుణాల యొక్క వ్యక్త రూపమే ఈ జగత్తంతా. రజస్తమో సత్వరజస్తమో గుణాలు. ఎక్కడ చూసినా ఈ 3 గుణాలతోనే కూడి ఉన్నది ఈ జగత్తంతా. ఇటువంటి జగత్ కల్పన, మాయ. అది ఎలా కలిగింది? పోనీలే, ఎలా కలిగిందో మనకి. ఎవరికి కలిగింది? నాకు. ఎవరికైనా జగత్తు తెలుస్తోందంటే తనకే కదా తెలుస్తుంది, ఎవరి మటుకు వాళ్ళకి. ఉమ్. నాకేనా తెలుస్తోంది? నాకే నాకే తెలియబడే జగత్ నాకే తెలుస్తోంది. అవునా? జగత్తు ఉంది అని ఎవరికి తెలుస్తోందో ఉమ్. అంటే నాకే అంటావు. నువ్వు లేకపోతే ఈ జగత్తు తెలియబడదు. కాబట్టి ఇప్పుడు నీ చేత తెలియబడే జగత్తు పరిశీలించి చూస్తే దాని నిండా ఎక్కడ చూసినా త్రిగుణాలే. ఆహా, ఈ శరీరం దగ్గర నుంచి ప్రతి శరీరంలోనూ 3 గుణాలు రంగరింపబడి ఉన్నాయి. ఈ 3 గుణాలు వల్ల ఈ జగత్తు ఇలా నానా రకాల రూపాలతో, నానా రకాల క్రియలతో వ్యక్తమై కనిపిస్తోంది. ఉమ్. ఎవరికి? నాకు. నాకు. నేనెవరు అనగానే ఈ నానా త్రిగుణాలతో కూడా నానాత్వంతో కూడిన జగత్తు తన యందే అంతర్లీనమైపోవడాన్ని సాక్షాత్ అపరోక్ష అనుభవము పొంది ఉన్నవాడై ఉండడం చేత ఆత్మ సాక్షాత్కారమును పొందినవాడవుతున్నాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అను శృతి న్యాయంగా గురువే పరబ్రహ్మం అందే. అతడికి ఈ జగత్తు త్రిగుణాత్మకమైనటువంటి, త్రిగుణాలతో చేయబడినటువంటి ఒక కల్పన. అది కూడా ఎవరు చూస్తున్నారో వారికి, ఎవరు వింటున్నారో వారికి, ఎవరు అనుకుంటున్నారో వారికి ఆ అనుకునే దానికి అనుగుణంగా తోచుచున్నదే తప్ప అది సహజంగా తనకి తానే ఉండలేదు, ఉండదు కూడా. ఎవరికి అంటే నాకు. ఈ నా చేత తోచబడే ఈ జగత్తు, ఈ జీవుడు, ఈ ఈశ్వరుడు నా చేతనే తెలియబడుతూ నా చేతనలోనే ఉంటూ, అంటే నా తెలివిలోనే ఉంటూ అది నన్ను విడిచి లేదు. అది నాయందే ఉన్నది, నన్ను విడిచి ఏదీ లేదు అని ఈ సమస్త జగత్తును తన యందే లయము చేసుకొని తనకు తానుగా స్వయంగా ప్రకాశిస్తున్న అపరోక్ష అనుభవ సాక్షాత్కారాన్ని పొందిన వాడై ఉండడం చేత ఆ గురువే పరబ్రహ్మము. అర్థమైందా? అయ్యిందమ్మా. అంచేత ఆ శృతి న్యాయ ప్రకారంగా గురువే పరబ్రహ్మము. ఏకో దేవ శ్రిధా భిన్న బ్రహ్మ విష్ణు మహేశ్వర. ఒక్కడే బ్రహ్మగాను, ఒక్కడే విష్ణువుగాను, ఒక్కడే మహేశ్వరుడుగాను స్వయం ప్రకాశ వస్తువై ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలుగా తోచుచున్నది ఆ ఒక్క వస్తువే. ఎందుకనగా నిర్గుణ పరబ్రహ్మము. అసలు గుణాలు లేవు ఆ బ్రహ్మానికి.
సగుణ రూపాన్ని వహించి కనిపిస్తుంది గనక ఎవరు ఈ రూపాలు ఉన్నాయని చూస్తున్నారో వారికి ఉపాసకానాం హితార్థాయ, ఎందుకంటే ఉపాసకులకి కదా హితం కలిగించడానికి. ఎందుకంటే నిర్గుణ పరబ్రహ్మము మరి అందరికీ అందదు గనక ఈ జన్మ మృత్యువుల్లో కొట్టుకుపోతున్నటువంటి జీవులకి తన్ను తాను పరిచయం చేసుకుని అతనిని అందుకోవడానికి కావలసిన విధంగా అందడానికి అప్పుడు రూపాన్ని ధరించింది పరమాత్మ. ఉపాసకుల యొక్క హితం కోసం బ్రాహ్మణో రూపకల్పన, బ్రహ్మమే ఒక రూపాన్ని కల్పించింది అనగా భక్తుల సౌలభ్యం కోసం బ్రహ్మమునకు రూపకల్పన జరిగింది. అందదుగా మరి అందుతుందా? అందుతోంది అది. మరి ఎలా అందుకుంటావు? ఎలా అందుకున్నాము మనము? గోడ మీద గీసిన బొమ్మనే దేవుడు అనుకుంటున్నావు కాబట్టి ఆ బొమ్మను పట్టుకొని భగవంతుడిని పట్టుకుంటున్నాను అనుకుంటావు కాబట్టి, లేకపోతే గోడను పట్టుకోమంటే పట్టుకోవు గనక, పట్టుకోలేవు గనక దాని మీద బొమ్మను గీసి ఇదిగో దేవుడు అంటే పట్టుకుంటావు గనక ఆకారము లేని పరమాత్మకు ఆకారము తానే కల్పించుకున్నాడు. ఈ జగదాకారాన్ని, ఈ జీవాకారాన్ని కల్పించి దానికి ఈశ్వరుడు అని ఒక పేరు పెట్టాడు. ఆ ఈశ్వరుని పట్టుకో, నువ్వు సంతోషంగా ఈ జన్మ మృత్యువు లేకుండా ఉంటావు అని చెప్పాడు. ఉపాసన కోసం తప్ప ఊరికే అది లేకపోతే నువ్వు పట్టుకోవు గనక. సాధకుల యొక్క భక్తుల యొక్క సౌలభ్యం కోసం బ్రహ్మమే రూపకల్పన, నామరూప క్రియారహితమైన గుణారహితమైన ఆ బ్రహ్మమునికి ఈ రూపకల్పన జరిగింది. రూపం ద్వారా పట్టుకోగలుగుతావు గనక, రూపాన్నే పట్టుకు ఉండేవాడు మరి రూపం లేకపోతే పట్టుకోలేడు గనక అని సమాధానం అన్నమాట. రూపాన్ని చూపిస్తున్నా, రూపానికి ఆధారమైన దాంట్లో వస్తున్నాయి. గురుసత్వమయో విష్ణు రాజస్యతు చతురానన తామసో రుద్ర రూపేణ సుజత్యావతి హతించ. గురుగీతలోది గురు సత్వమయో విష్ణు రాజస్తత్ర చతురానన తామసో రుద్ర రూపేణ సృజత్యవతి హంతించ. అంటే సత్వగుణవిష్టమై ఉన్నప్పుడు విష్ణువని, రజోగుణముతో కూడి ఉన్నప్పుడు బ్రహ్మ అని, తమోగుణమును పూనినప్పుడు రుద్రుడని పేర్లతో ఒకే బ్రహ్మమే సృష్టి స్థితి లయముల జరుపుచున్నది. ఒకటే. అప్పుడు ఎప్పుడో చెప్పినటువంటి ఆ పాట టక్కును గుర్తుకు రావాలి. ఏమిటివో చెప్పొచ్చు కదా, మూలుగుతున్నావు ఏంటా పాప? నేనంటూ నువ్వు బ్రహ్మ ఇప్పుడు చెప్పేస్తావు. ఏమిటి గుర్తుకు రావాలంటే ఊ అంటావు, కానీ గుర్తుకు రాదు, ఎక్కడో మూలన పడిపోతుంది. పిలిస్తే పలకాలి, తలిస్తే రావాలి, రాదు. మళ్ళీ కోసం అందిస్తే మాత్రం కాదు, నీ సొంతం అన్నట్టు చెప్తారు. నీ సొంతం పిలిస్తే రావాలిగా. నేనంటూ బ్రహ్మవయ్యావు కదా, నాదంటూ విష్ణువు అయ్యావు, కాదంటూ రుద్రుడు అయ్యావు. ఊరికే కడలల్లేసి ఏదో భావాలు వచ్చాయి కాబట్టి రాసిన పాట అది కాదమ్మా. పాట కూడా రాయలేదు, నేను రాసుకోలేదు, అనుభూతి నుంచి అది వచ్చింది, అలా పాడాను అంతే. నీవే బ్రహ్మ నీవే బ్రహ్మ అన్నాడు గురుడు సర్వేశ్వరానందుడు. అనుభవింపచేశాడు. ఏం అనుభవింపజేశాడు? అనుభవింపజేస్తే ఇంక అయిపోయింది. అంతే. పొద్దున్న గుత్తొంకాయ పులుసేసుకుని అన్నం తిన్నాము, అయిపోయింది. లేదమ్మా. మరి రావద్దు,
సత్వగుణవిష్టమైనప్పుడు విష్ణువనిన్ను, రజోగుణవిష్టమైనప్పుడు బ్రహ్మమనిన్ని, తమోగుణాన్ని పూర్ణప్పుడు రుద్రుడనిన్ని పేర్లతో ఒకే ఒక్క బ్రహ్మమే సృష్టి స్థితిలయాలు జరుపుతున్నాడు. ఇక్కడ ఒక పద్యం అనుకుంటా. పొన్నాల వంశ కలశాంబుది కైరవాప్తం పూర్ణం దయానిధి మనంతం గుణైకదిష్ట్యం రాజాదిరాజ మకుటాంత రత్నసేవ్యం శ్రీ రాజయోగి గురు మంతరతో నమామి. పాలసముద్రమున పడమిన చంద్రుని వలె, పాలసముద్రంలో ప్రకాశిస్తున్న చంద్రుడట. పొన్నాలవారను వంశమందు జన్మించిన వాడును, అఖండైక పూజ్య స్వరూపుడును, పూర్ణ స్వరూపుడును, అపార కృపానిధియును, సకల కళ్యాణ గుణ శోభితుడును, పాదకమలములకు మృక్కులిల్లడు రాజాదిరాజు కిరీటముల ఎందున్న మణుల కాంతి చేత నీరాజనములు స్వీకరించువాడును అయి ఉన్న రాజయోగి అను సార్థక దివ్య నామమును ధరించిన నా సద్గురుమూర్తిని నా హృదయాంతరాళమున ప్రతిష్ఠించుకొని నేను నమస్కరిస్తున్నాను. ఆ సద్గురు రూపాన్ని, తన స్వరూపాన్ని ఎదిగింప చేసినటువంటి ఆ సద్గురు రూపాన్ని తన హృదయంలో నిలుపుకుని అతడికి నమస్కరించుకుంటాడు. ఎందుకంటే అతడే కదా నీ స్వరూపాన్ని నీకు అందించాడు. మరి అందుకు యం బ్రహ్మా వేదాంత విదో వదంతి పరం ప్రధానం పురుషం తధాన్యే విశ్వోద్గతేః కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న నివారణాయ. బ్రహ్మము అనిన్ని, పరము అనిన్ని, ప్రధానమనిన్ని, పురుషుడని, విశ్వాతీతంగా నిలిచిన కారణ స్వరూపుడనిన్ని, విశ్వగతమై అంతర్యామిగా కూడా ఉన్నవాడని ఏ బ్రహ్మాన్ని గురించి అయితే పలువురు పలు విధాలుగా భావించుకొని సేవిస్తున్నారో, కొందరేమో బ్రహ్మం అంటారు, కొందరేమో పరము అంటారు, కొందరు ప్రధానము అంటే మూలము అంటారు, కొందరు పురుషుడు అంటారు, కొందరు విశ్వాతీతంగా నిలిచి ఉన్నవాడు అంటారు, కొందరు విశ్వమంతా నిండి ఉన్నవాడు అంటారు, కొందరు అంతర్యామిగా ఉన్నవాడు అంటారు. అని ఎవరిని? ఆ బ్రహ్మమునే గురించి పలువురు పలు విధాలుగా భావించుకొని సేవించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎలా భావించుకున్నారో అలా హృదయంలో దాన్ని స్మరించుకుంటూ సేవించుకుంటూ ఉంటారు. అట్టి అఖండైక బ్రహ్మస్వరూపుడగు సద్గురుమూర్తికి సకల విఘ్న నివారణకై నమస్కరిస్తున్నారు. ఇటువంటి భావన ఎడతెగకుండా నిరంతరము సాగడం కోసం, దానికి అడ్డొచ్చేవన్నీ తొలగిపోవడం కోసం ఆ అంతర్యామి అయినటువంటి నా హృదయాంతరాళాలలో ప్రకాశిస్తున్నటువంటి పరంజ్యోతి అయిన నా సద్గురుదేవుని నేను నమస్కరిస్తున్నాను. గురుమంతం ముఖేయస్య తస్య సిద్ధ్యంతి నాన్యథా దీక్షయా సర్వకర్మాణి సిద్ధ్యంతి గురుపుత్రకే. గురుమంత్రము ఎవని జిహ్వ అగ్రమున ఎల్లప్పుడూ ఉంటుందో, నాలుక మీద నిరంతరం ఆ గురు మంత్రమే ఉంటుందో, అట్టి గురుపుత్రునికి మాత్రమే ఆ మంత్రం యొక్క సిద్ధి కలుగుతుంది. గురుమంత్రం నాలుక మీద ఉండదు. ఊరోళ్ళ కబుర్లు, ఈ కబుర్లు, ఆ కబుర్లు, పనికిమాలిన మాటలు నాలుక మీద అస్తమానం తిరుగుతుంటే వాడికి మంత్రసిద్ధి ఎలా జరుగుతుంది? దీక్ష వహించలేని సకల కార్యములు కూడా సిద్ధిస్తాయి. ఆ మంత్రం నాకు సిద్ధించి తీరాలి అని దీక్ష కనుక వహిస్తే సమస్త కార్యాలు సిద్ధిస్తాయి, అవరోధాలన్నీ తొలగిపోతాయి అంటున్నారు. విశేష వివరణ ఏమిటంటే, గురుమంత్రం ముఖేయస్య తస్య సిద్ధ్యంతి నాణ్యత దీక్షయా సర్వకర్మాణి సిద్ధ్యంతి అను వాణిని గురించి చర్చిద్దాం. గురుమంత్ర ముఖేయస్య అంటే అనగా ఎవరిని ముఖమునందు, అనగా ఎవరి నోటి యందు, అనగా ఎవరి వాక్కు యందు నిరంతరము గురు మంత్రం ఉంటుందో అని అర్థం. తర్వాత గురుమంత్రం అంటే ఏమిటి? ఉపదేశకారమున గురువు శిష్యునికి ఉపదేశించు మంత్రమే గురుమంత్రం. ఉపదేశం చేసినప్పుడు గురువు శిష్యుడికి దేనిని మంత్రంగా ఇచ్చాడో అదే గురుమంత్రం అని స్థూలంగా చెప్పుకోవాలి. కానీ గురువు ఒకటి కంటే ఎక్కువ మంత్రం ఉపదేశిస్తే మరి అందు ఏది గురు మంత్రం అవుతుంది అంటే, ఏది గొప్ప మంత్రమో అది గురు మంత్రం అవుతుంది.
ఉంటాయి, ఏవేవో మంత్రాలు చెప్తారు. అవి మంత్రాలే అయినా కూడా వాటిలన్నిటి సారాన్ని తెలిపే మంత్రం ఏదో అదే నిజమైన మంత్రం. ఇప్పుడు గురువు గారు ఏదో ఒక మంత్రం ఇచ్చారనుకో, కానీ మన అన్నపూర్ణమ్మ గారు నాకు సాయిరాం ఇష్టం అండి, నేను సాయిరాం అనుకుంటానండి అంటే అనుకో అన్నారు కదా. సాయిరాం అంటే ఆవిడకి ఆ సాయిబాబా కనపడతాడు. కానీ గురువు ఇచ్చినటువంటి మంత్రంలో నామరూప క్రియారహితమైన సర్వ వ్యాపకమైన ఆకాశ ప్రకాశాన్ని అర్థం చెప్పి ఇచ్చారు ఆయన. అని నీకు సాయిరాం ఇష్టం, సాయిరాం సాయిరాం అంటావు. అనుకుంటే అనుకోగానే ఆ రెండిట్లో ఏది నీకు నిజ స్వరూప అర్థాన్ని అందిస్తుందో అదే మంత్రం కదా. అదే మంత్రం, అదే నీకు అనుభూతినిస్తుంది. అలవాటు కాబట్టి సాయిరాం సాయిరాం లేకపోతే ఏదో కృష్ణ రామ శివ అంటాం. అది ఊరికే ఊత పదాలుగా ఉంటాయి అంటే ఇంకొక మాట రాకుండా ఆ మాట వస్తుందే గాని నీకు నిజమైన అర్థాన్ని అందించే మంత్రం గురువు నుంచి ఏది పొందేవో అదే నీ నిజ మంత్రం. ఉపదేశకారమున గురువు శిష్యునికి ఉపదేశించు మంత్రమే గురు మంత్రము అని స్థూలంగా అర్థం. కానీ గురువు ఒకటి కంటే ఎక్కువ మంత్రాలు ఉపదేశిస్తే అందు ఏది గురు మంత్రం అవుతుంది అంటే ఏది గొప్పదో అది గురు మంత్రం అవుతుంది. గురు అనగా గొప్పదని కదా అర్థం. అసలు అది మంత్ర అక్షరములు గాని శ్రీకారము గాని ప్రార్థనాపూర్వకము నమస్కారము గాని అది మంత్ర, అది అసలు అది మంత్ర అక్షరాలు గాని శ్రీకారము గాని ఓంకారము గాని ప్రార్థనాపూర్వకముకు నమస్కారము గాని స్వాహ గాని హూం అని గాని ఫట్ అని గాని ఔషట్ పషట్ ఖేట స్వధ మొదలగు శబ్దాలు గాని లేనిదే నిజమైన గురు మంత్రం. కనుక ఆ వాక్యములు ఎంత మాత్రము మంత్రములు కాజాలవు. అవన్నీ దేని నుంచి ఉత్పన్నమవుతున్నాయో అక్కడ ఒక్క శబ్దము కూడా లేదు. శబ్దమూలము, ఏ మంత్రమైనా శబ్దమే కదా. ఆ శబ్దము ద్వారా శబ్ద మూలాన్ని చేర్చేదేదో అది మంత్రము. ఆ మూలంలో ఏ మంత్రము లేదు. కనుక ఆ వాక్యములు ఎంత మాత్రము మంత్రములు కాలు, మంత్రాన్ని అందించే సాధనాలు, మూల వస్తువుని అందించే సాధనాలు. రామ మంత్రము శివ మంత్రము అన్నప్పుడు రాముడు శివుడు ఎట్లు ఆ మంత్రాధిష్టాన దైవములో ఎలాగో రామమంత్రం చేసినప్పుడు వాళ్ళకి రాముడే మంత్రాధిష్టాన దేవత, శివ మంత్రం చేస్తే శివుడే మంత్రాధిష్టాన దేవత. అట్లే గురు మంత్రము అన్నప్పుడు గురువే మంత్రములకు అధిష్టాన దేవతమై ఉండడం వల్ల, అవునా, ఏ మంత్రము చేత గురు కృప ప్రాప్తించగలదో, ఏ మంత్రం చేసుకుంటుంటే గురు కృప ప్రాప్తించగలదు అదే గురు మంత్రం. గురు కృప లేకపోతే మరి నీకు పరిపూర్ణ పరబ్రహ్మం తెలియబడుతుందా? తెలియబడదు. అపరోక్షమవునే మనుజులకు పరోక్షం పైన బయట గురుకృప లేకపోతే, పరోక్షంగా బయట గురువు యొక్క కృప లేకపోతే అపరోక్షమైన పరబ్రహ్మం నీకు అనుభవానికి వస్తుందా అని శ్రీ కృష్ణదేశకేంద్రీయులు ప్రశ్నిస్తున్నారు. అట్టి గురు మంత్రమును ఉపదేశము పొందిన వాడే గురుపుత్రుడు. సిద్ధాంత వాక్యాలు మాత్రమే ఉపదేశం పొంది గురుమంత్రోపదేశము పొందని వారు తక్షణమే ఆ గురుమంత్ర సిద్ధి పొందిన మహాత్ముల వద్ద ఏ తన్మంత్రోపదేశము పొందుట ప్రథమ కర్తవ్యమని తెలుసుకోండి. సిద్ధాంత వాక్యాలు మాత్రమే ఉపదేశంగా పొందారు కదా. సిద్ధాంత వాక్యాలు ఇది బ్రహ్మమే, ఇది ఇంద్రియాలు, ఇది లోకం, ఇలా చెప్పుకున్నారు. అటువంటి దాన్ని తెలుసుకున్నారు. తెలుసుకుని కూడా గురు మంత్రోపదేశం పొందలేదు, గురుముఖంగా దాన్ని పొందలేదు. అలా పొందని వారు తక్షణమే ఆ గురు మంత్ర సిద్ధి పొంది ఉన్న మహాత్ముల వద్ద ఏ తన్మంత్ర ఉపదేశం పొందడం ప్రథమ కర్తవ్యం. ఆ మంత్రమే ఉండొచ్చు కానీ గురుముఖంగా దాని అనుభవాన్ని పొందిన గురువు ద్వారా ఉపదేశం పొందాలి. అట్టి గురుమంత్రము ఎవని జిహ్వాగ్రమును ఎల్లప్పుడూ వసించి ఉంటుందో అట్టి గురుపుత్రునికే ఆ మంత్రం సిద్ధిస్తుంది. వ్యవహార కాలమున మాత్రము మంత్రము నుండి వారి మనస్సులను మరలించి మిగతా
జాగ్రత్త కాలమంతయును మంత్రమునందే వర్తింపచేయుటచే మాత్రమే గురు మంత్రం వ్యవహార కాలంలో ఆ మంత్రం మీద ధ్యాస పెట్టినా పెట్టకపోయినా, వ్యవహార కాలంలో మళ్లించడం అంటే వ్యవహారం మీద పెట్టమని కాదు, ఆ మంత్రం అంతర్గతంగా గుర్తుకొస్తూ వెలుపల వ్యవహారం చేస్తూ మళ్ళీ ఈ మెలకుగా ఉన్నంతసేపు కూడా ఆ మంత్రం అందే మనసును ప్రవర్తింప చేస్తూ ఉండడం చేతనే గురుమంత్రం సిద్ధిస్తుంది. ఇక తస్య సిద్ధ్యంతి నాణ్యత. మంత్రసిద్ధి అంటే ఏమిటి? ఆ మంత్రాధిష్టాన దైవము ఇయ్యగల సమస్తము, ఆ మంత్రాధిష్టాన దేవత ఇవ్వగల సమస్తము ఏమీ మిగిల్చుకోకుండా ఇచ్చుటే మంత్రసిద్ధి. అంటే ఏమీ మిగిల్చుకోడు అతడు. తన దగ్గర ఉన్నటువంటి జ్ఞాన నిధినంతా పూర్తిగా ఆశ్రయించినటువంటి శిష్యులకు అందిస్తాడు. సాలోక్య సామీప్య సారూప్యముల కంటే కూడా సాయుధ్యము గొప్పది కదా. మరి భక్తుడు భగవంతుడే అగుట సాయుధ్యము. అక్కడ భక్తుడంటే ఇంకా మళ్ళీ మిగిలి ఉండకూడదు. భక్తుడు అనేవాడు మిగిలి ఉండకూడదు. అదే భక్తికి పరాకాష్ట. కనుక గురుపుత్రునికి తానే ఆ గురు పరమగుటకు దానికి మంత్ర లక్షణములు ఉంటే తప్ప, వాడు ఆ మంత్రానికి ఆ లక్షణాలు ఉంటే తప్ప అతడు గురువులో ఎట్లా అవుతాడు? దానిని మంత్రం అనడానికి వీలు లేదు. అతనిలో ఐక్యం చేయడానికి ఉపయోగపడని దానికి మంత్రం అనకూడదు. ఒక రూపాన్ని పట్టుకుని ఆ రూపంతో దాన్ని ఏదో తలుచుకుంటూ ఉన్నది ఐక్యం చేయదు. మంత్ర అర్థం ఏదైతే ఉందో దానిని అనుభవిస్తూ పోతే ఐక్యమవుతావు. కనుక మంత్రం అనగా అర్థం ఏమియో, మంత్రమునికి ఉండవలసిన లక్షణాలు ఏంటో తెలుసుకోవాలి. మంత్రం అంటే ఏంటో, దానికి ఉన్న లక్షణాలు ఏమిటో తెలుసుకుని మంత్రాన్ని ఉపాసన చేయాలి. మరణాత్ త్రాయతీతి మంత్ర అనగా మనస్సు చేత ప్రసంఖ్యానము చేయుట వల్ల మాటిమాటికి స్మరిస్తూ ఉండడం వల్ల ఏది తన్ను రక్షించ సమర్థమై ఉంటుందో అదే మంత్రం అంటే చెల్లుతుంది. మనస్సు చేత మాటిమాటికి మననం చేస్తూ ఉండడం వల్ల ఏది నిన్ను మరి ఈ ఇంద్రియ విషయ వ్యామోహాల్లో పడకుండా రక్షించడానికి సమర్థవంతమై ఉంటుందో అదే మంత్రం అంటే చెల్లుతుంది. అది బీజాక్షరాలతో నిర్మాణమై ఉన్నప్పుడే దానికి ఆ శక్తి కలుగుతుంది. బీజాక్షరాలతో నిర్మాణమై ఉన్నప్పుడు ఆ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. పృథివ్యాది పంచభూత బీజములకు వరుసగా పృథివీ మొదలు ఆకాశం వరకు ఉన్నాయి కదా పంచభూతాలు, వాటికి బీజాక్షరాలు ఉన్నాయి. వరుసగా స్తంభన, మోహన, మారణ, ఉచ్చాటన, వశీకరణ అను శక్తులు ఉంటాయి. వాయు బీజములు కీడుని వెడలగొట్టడానికి, వాయు బీజాలు బీజాక్షరాలు వాయువుకు సంబంధించిన బీజాక్షరాలు కీడును పోగొట్టడానికి, ఆకాశ బీజములు ఇష్టదేవత వశీకరణము గావించి తద్రీత్యా కామ్యార్థాలు సిద్ధింప చేయడానికి సమర్థాలు అంటారు. అట్టి మంత్రములే మహామంత్రములు అనబడతాయి. వాణి యందు ఇష్టదేవతా స్తోత్రము కామ్యార్థ సూచనలు ఉండవచ్చుగాక, ఇష్టదేవతా స్తోత్రాలు ఏ కోరికను బట్టి చేసేవి ఉండొచ్చు గాని అవి మాత్రం తప్పనిసరిగా మరి మనం ఇష్టదేవతను వశీకరణ చేసుకుని ఇష్టదేవత యందు మేము ఐక్యం అవడానికి శక్తి వాటి వల్లే కలుగుతుంది. ఆ మంత్రములకు ఋషి, ఛందస్సు, దేవత, బీజశక్తి, కీలకము, అంగన్యాస, కరన్యాసాలు, కవచము, హృదయము, మాల, పంజరము. మనం లలితా విష్ణువు చదువుతున్నప్పుడు అంగన్యాస కరన్యాసాలు ఉంటాయి కదా. ముందు అనర్గళ స్తోత్ర దిగ్బంధన దిగ్విమోక ప్రాణ ప్రతిష్టలు కలిగి ఉంటాయి. అట్టి లక్షణాలు లేని ఉపదేశ వాక్యములు సిద్ధాంత వాక్యములు అగునే కాని మంత్రములు కాజాలు అంటున్నారు ఈయన. కనుక పరిపూర్ణ బోధ సిద్ధాంతమును తెలియజేయుటకు గురువులు ఉపదేశించు ద్వాదశాక్షరములలోనూ షోడశాక్షరములతోనూ ఉన్న సూత్రప్రాయమగు వాక్యములు మంత్రములు కాజాలవు. అక్షరాలైతే ఉంటాయి అక్కడ, ద్వాదశాక్షి మంత్రాలు ఉంటాయి, షోడశాక్షి మంత్రాలు ఉంటాయి, అక్షరాలు అవన్నీ కూడా మంత్రాలే అంటారు గాని మంత్ర ఫలితాన్ని అవి పలికినంత మాత్రాన పొందలేవు.
గురు మంత్రానికి ఉన్నంత బలం దానికి లేదు. గురు మంత్రం అని కాదు, మంత్ర అక్షరాల అర్థాన్ని లోపల భావిస్తూ పలకకపోతే అది అవి మంత్రాలే కావు. 15 అక్షరములతో కూడింది మంత్రము కాదు సరికదా, వాక్యమే కాదు. అది దాని యందు క్రియారూప శబ్దమే లేకపోవడం చేత వాక్యము పూర్తి కాలేదని అర్థం. ఇది కేవలము దృష్టాంతం మాత్రమే అవుతుంది, తెలియడం కోసం అలా చెప్పాము. మరియును ఈ ద్వాదశాక్షరి షోడశాక్షరి వాక్యముల యందు గాని, పంచదశాక్షరి దృష్టాంతమందు గాని, ఆదిలో ప్రణవము గాని, ఇతర బీజాక్షరాలు గాని, ఇతర బీజాక్షరాలు కూడా ఆత్మనే ఆరూఢ జ్ఞానము కలుగుటే గురుమంత్ర సిద్ధి. ఈ అక్షరాలన్నిటికీ మొట్టమొదట అక్షరం ఓంకారం అయి ఉండడం చేత ఆ ఓంకారానికి కూడా లక్ష్యం ఆ ఆత్మయే అన్న జ్ఞానం ఆరూఢమైపోవాలి. మంత్రాన్ని జపిస్తున్నప్పుడు మంత్రనాదం ఎక్కడి నుంచి పడుతుందో చూడు, మనసు అక్కడ లయిస్తుంది అన్నారు భగవాన్. ఓం అని మంత్రం జపిస్తున్నావు, అది ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ నిలిచి చూస్తే మంత్రం లయించిపోతుంది. అవునా? అదే పరమాత్మ. దాని యందు ఆరూఢ స్థితి, స్థిరంగా నిలిచి ఉండేటువంటి జ్ఞానం కలగడమే. మనకు తెలుస్తుంది స్థిరంగా నిలవడం లేదుగా, నిలిచి ఉండే జ్ఞానం కలగడమే మంత్రసిద్ధి కలిగింది అంటాం. అట్టి ఆరూఢ జ్ఞానము గురు మంత్ర అనుష్ఠానం వల్ల గాని, గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని నిరంతరము శ్రద్ధాపూర్వకంగా భక్తిపూర్వకంగా అనుష్ఠానం చేస్తే తప్ప నాణ్యత అనగా ఇతర విధంగా కలుగదు. అన్నీ తెలుసు, దాని గురించి మాట్లాడుకుంటూ తిరుగుతూ అలా చెప్పుకుంటూ ఇలా చెప్పుకుంటూ ఉంటే కలగదమ్మా. మూలంలోనికి చేరి అక్కడ మాటి మాటికి నిలిచి ఉంటే తప్ప నీకు ఎంత తెలిసినా సరే అది తదనుభవాన్ని పొందలేవు. ఈ గురుగీతా శ్లోకం మనకి ఉద్ఘాటించి చెప్తోంది. అయితే గురు మంత్రోపదేశం మాత్రం చేసి గురువు మంత్రోపదేశం చేసి ఊరుకుంటాడా? ఆ మంత్రార్థమును తెలియజేసి మంత్రాధిష్టాన దేవత యొక్క స్థానస్వరూప స్వభావాన్ని తెలియజేస్తాడు. మంత్రం ఇచ్చేసి ఊరుకోడు. ఆ మంత్రాధిష్టాన దేవత మంత్రం యొక్క అర్థాన్ని తెలియజేసి ఆ మంత్రాధిష్టాన దేవత యొక్క స్థాన స్వరూపాన్ని కూడా చక్కగా తెలియజేస్తాడు. గురు మంత్రం ఒక్కటే గుడ్డిగా నోటితో అనుకుంటే ప్రయోజనం అంతగా ఉండదు. ఊరికే నోటితో అనేసుకున్నంత మాత్రాన్ని ఏం పెద్ద ప్రయోజనం ఉండదమ్మా. మేము ఎప్పుడెప్పుడు రామరామ అనుకుంటానే ఉంటామండి, శివశివ అనుకుంటూనే ఉంటామంటే కుదరదు, అంతగా ప్రయోజనం ఉండదు. తజ్జపస్తదర్థ భావనం అనగా మంత్ర అర్థమును అనగా మంత్ర అధిష్టాన దేవత యొక్క స్వరూపమే మంత్ర అర్థము. మంత్ర అర్థాన్ని భావన చేస్తూ మంత్రాన్ని స్మరించాలి. ఎన్నోసార్లు మంత్రం చెప్పుకున్నామంటే తదర్థమననాత్, మనకు గురుదేవుడు ఇచ్చిన మంత్ర అర్థం చెప్పి మంత్రం ఇస్తారు కాబట్టి ఆ అర్థాన్ని భావిస్తూ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అనగా మంత్ర అధిష్టాన దైవము యొక్క స్వరూపమే మంత్రార్థము. మంత్రార్థాన్ని భావించుటయే జపము. మరియు ఆ మంత్రానుష్ఠాన విధానం అంతయు గురువు శిష్యుడికి సాంగోపాంగంగా తెలియచేస్తాడు. ఆ మంత్రమును ఉపదేశించు గురువునకు ఆ మంత్రము సిద్ధించి ఉండిననే తప్ప ఆ మంత్రమునకు పటుత్వము కూడా ఉండదు. ఆ మంత్రం యొక్క అనుభవం ఆ గురువుకి సిద్ధించలేదనుకో ఆ మంత్రానికి పటుత్వం ఉండదు. అనుభవించకుండా చెప్పిన మంత్రాలు ఏం పనిచేస్తాయి? కనుక ఏ గ్రంథము నుంచో ఆ మంత్రాన్ని గ్రహించేసి పునశ్చరణ చేసినను అది ఏమీ ప్రయోజనకారి కాదు. పుస్తకాల్లో రాసేస్తున్నారు కదా, ఈ మంత్రం చెప్పుకుంటే ఎంతో మంచిది అంటున్నారు. అలా అనేసుకుంటే ఏదో మహిమ వస్తుంది కాదు, గురుముఖంగానే అది రావాలి. మీ ఇంట్లో యూట్యూబ్ చిన్న చిన్న మొక్కలు పెడుతున్నారు కదా, మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలా? ఎప్పుడూను ఉండాలంటే ఇది చేయండి, ఇక్కడ అది పెట్టండి, అక్కడ ఇది పెట్టండి, ఇది చెప్పండి, ఇది 11 సార్లు చెప్పుకోండి చాలు, అది 3 సార్లు చెప్పుకోండి చాలు, ఒక మంత్రాలు చెప్తారు.
కదా. మరి అవన్నీ మంత్రాలేనా, అవన్నీ ఉపదేశాలేనా? కాదమ్మా. ఏదో కావాలని చెప్తున్నారు, వీళ్ళకి కావాలని చేస్తున్నారు అంతే. ఇక 3, దీక్షయా సర్వకర్మాణి సిద్ధ్యంతి. దీక్ష అనగా నియమ ఉల్లంఘనము గావింపనని పట్టుదల వహించాలి. ఎటువంటి పరిస్థితుల్లోని నేను నా నియమాన్ని ఎప్పుడూ దాటను అని ఖచ్చితంగా అనుకోవాలి. నాకు కుదిరితే చేస్తా, కుదరకపోతే చేయను, నాకు ఈవేళ కుదరలేదండి అంటూ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండకూడదు. అలా నేను గావించలను పట్టుదల వహించుటే దీక్ష. సర్వకర్మాణి అనగా సకల కార్యములు సిద్ధించుచున్న మాట అనగా ఏ కార్యము సిద్ధించినా లేక సంకల్పించి మంత్రానుష్ఠానము గావించునో ఆయా కార్యములని సిద్ధిస్తాయి. అనగా ఏ కార్యము సిద్ధిని నువ్వు ఆశ్రయించి అలానా పని అవ్వాలని సంకల్పించి ఆ మంత్రార్థ అనుష్ఠానం చేసావనుకో ఆ కార్యాలు సిద్ధిస్తాయి. నాకు ఈ పని అవ్వాలి, దీనికోసం ఈ మంత్రాన్ని నేను నిష్ఠగా జపిస్తానికి దాని మీద తప్ప ఇంక దేని మీద ధ్యాస లేకుండా అని కనుక నువ్వు జపిస్తూ పోతే ఆ కార్యం సిద్ధిస్తుంది. మరి సిద్ధించిన తర్వాత మరొక కార్యం కనిపించదని ఏం గ్యారంటీ ఇవ్వరు. మరి అదే ఎంబడే వచ్చేస్తుంది. సర్వకర్మాణి అనుటిలో మరి ఒక అర్థం కూడా ఉంది. ఎట్లనగా తాను చేయు సర్వకర్మలు సఫలీకృతాలై జయం పొందాలి. నా చేత చేయబడే ప్రతి పని సఫలీకృతం అవ్వాలి. అంటే జపన్ జయం అవాప్నోతి అని గురుగీత అన్యత్ర చెప్పుచున్నది. కనుక సర్వకార్య జయము అనగా పూరిన అన్ని కార్యములందు జయమే గాని అపజయము లేదన్నమాట. అయితే దీక్ష లేకపోతే కామ్య జపం సిద్ధింది. దీక్ష పెట్టావంటే ఆ దీక్ష ప్రకారం చేసి తీరాల్సిందే, చేయకపోతే నువ్వు కోరిన కోరిక తీరదు. ఈ కామ్య జపమునకు దేశము, కాలము, దిక్కులు, ఆసనం మొదలైనవన్నీ అటువంటి కోరికతో కూడి జపము చేస్తున్నప్పుడు దానికి దేశము పలానా చోట, పలానా టైంలో, పలానా దిక్కుకి, పలానా ఆసనంలో చెయ్యాలి అని గురుగీత నిర్ణయించి చెప్తుంది. కోరికలతో చేస్తున్నప్పుడు ఏ నియమము పాటించునని నువ్వు దీక్ష పట్టావో అక్షరా నియమం పాటించాలి. ఈవేళ కుదరలేదండి అని ఇష్టం మానేయకూడదు, ఖచ్చితంగా చేసి తీరాలి. అట్టి దీక్ష యందు నియమభంగము కలిగితే జయము కలగదు, సరిగా ప్రత్యవాయ దోషం కూడా కలుగుతుంది. కాబట్టి కామ్య జపమునందే గాక గురుమంత్ర సిద్ధి ఒకటకు కూడా దీక్ష వహించి, కోరికల కోసమే కాకుండా గురుమంత్రము సిద్ధి అవడానికి కూడా దీక్ష వహించవచ్చు. మనం కోరికల కోసమే కాదు, నాకు గురువు ప్రసాదించిన మంత్రము వల్ల ఆ మంత్రార్థంలో జన్మ మరణములు లేని దివ్యత్వమే సూచింపబడుతుంది కాబట్టి అది నాకు సిద్ధించాలి అని దీక్ష. గురుమంత్ర సిద్ధి ఒకటకు కూడా దీక్ష వహించి గురూపాసన గావిస్తే అచిరకాలంలోనే అది ఫలకారి కాగలదు. గురు కృపా సంసిద్ధి తప్ప ఇతర సంకల్పములు లేని గురుభక్తిని దీక్షతో నియమ ఉల్లంఘన జరిగినను ప్రత్యవాయ దోషం ఉండదు. గురుకృపా సిద్ధి తప్ప నాకింక ఏమీ వద్దు అని దీక్ష పట్టి నువ్వు మరి చేస్తూ ఉన్నను అప్పుడప్పుడు దాన్ని కొంచెం నువ్వు మానేసినా దాని వల్ల దోషాలు ఏం కలగవు. నువ్వు దేనన్నా కోరావంటే వదిలేస్తే మాత్రం తప్పకుండా దోషం కలుగుతుంది. అంచేత శిష్యుని దీక్ష ఫలప్రదము కావాలంటే గురువుని ఆశీర్వాద బలము ఉండి తీరాలి. గురువు ఆశీర్వాద బలం లేకపోతే శిష్యుడి యొక్క కృపాసిద్ధి, శిష్యుని దీక్ష ఫలం కాదు. గురువు యొక్క పవిత్ర అంతఃకరణమున శిష్యుడు తరించాలి అనేటువంటి శుభ సంకల్పము కలిగించుటకై గురువు యొక్క అంతఃకరణలో ఇతడు నన్ను ఆశ్రయించాడు, ఇతడు తరించి తీరాలి అని గురువు గనుక సంకల్పించుకుంటే చతుర్విధ శుశ్రూషలు చేస్తూ ఉంటే శిష్యుడు సహనంతో, ఓర్పుతో, ఏమాత్రము విసుగు, నిర్లక్ష్యము, అశ్రద్ధ, అవిధేయత లేకుండా
గురువు ఎలా ఉన్నా సరే ఆయన ఆశ్రయాన్ని వదలకుండా ఉంటే అతడి సత్ప్రవర్తన చేత శిష్యుడు గురుని మెప్పించగలిగితే అప్పుడు మత్స్యము వలె, కూర్మము వలె, విహంగము వలె వీక్షణ ధ్యాన స్పర్శల చేత గురువు శిష్యుని అనుగ్రహిస్తాడు. చేపలాగా అలాగే మరి కూర్మలకు చెప్పారుగా, చేప ఎలాగ పిల్లల్ని చేస్తుందో కూర్మలాగా పక్షిలాగా వీక్షణ ద్వారాను స్పర్శ ద్వారాను గురువు శిష్యుని అనుగ్రహిస్తాడు. ఆ శిష్యుడికి అర్హత ఉన్నప్పుడే, ఆ అర్పణ ఉన్నప్పుడే ఆయన నుంచి అది నువ్వు పొందగలుగుతావు. శిష్యతారణకై తాను కూడా ఇట్టి దీక్ష వహించు కరుణామయుడగు గురు పరమాత్మ యొక్క సగుణ నిర్గుణ రూపములకి ఇవే ప్రణామములు. శిష్యుడు తరించడం కోసం ఆయన కూడా దీక్ష వహిస్తాడు. దీనికి ఒక చిన్న ఉపాయం. ఒకసారి నేను వైజాగ్ వెళ్ళినప్పుడు స్వామి ఆశ్రమంలో ఉన్నారు. అంతకుముందు 4 రోజుల క్రితం వచ్చారేమో, మరి ఆయన వచ్చారని నాకు తెలిసి వెళ్ళలేదులే. తర్వాత నేను స్వామి దగ్గర సాయంత్రం 3-4 అయిన తర్వాత వెళ్ళాను. వెళ్ళేసరికి స్వామి ఇలా కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నారు. నెమ్మదిగా వెళ్ళి కూర్చున్నాను. ఒక 2 నిమిషాలు రారా నీకోసమే నాకు ఈ దీక్ష అన్నారు. నేను వచ్చాను, స్వామికి ఎవరు చెప్పారు? ఆయన దీక్ష పెట్టాడట నా కోసం. రారా వచ్చావా, నీకోసమే నాకు ఈ దీక్ష. స్వామి నా కోసం మీకు దీక్ష ఏమిటి, మీకు ఏ దీక్షలు అక్కర్లేదు కదా. దీక్ష లేకపోతే ఎలాగా, నా దీక్షే నీకు రక్ష. ఏం కరుణ చూడు. నా కదా, నా దీక్షే నీకు రక్ష. నీవు శుద్ధిపడాలి, నీవు శాంతిగా ఉండాలి, నువ్వు బ్రహ్మాన్ని పొందాలి అని నిన్ను గురించి నేను మననం చేసుకుంటూ దీక్ష పట్టాను అన్నారు. ఇప్పుడు ఈయన అదే చెప్తున్నారు. మరి శిష్యుని తారణ కోసం తాను కూడా ఇటు దీక్ష వహిస్తాడు. ఎందుకంటే కరుణామయుడు గురు పరమాత్మ యొక్క సగుణ నిర్గుణ రూపాలకి ఇవే ప్రణామాలు. ఆయన సగుణంగా ఆకారంలో ఉన్నాడు, నిర్గుణంగా హృదయంలో ఉండి నేను తరించడానికి కావలసిన క్లీనింగ్ అంతా చేసేందుకు ఆయన స్మరించుకుంటూ ఉన్నాను గనుక, ఆయనకి విధేయుడనే ఉన్నాను గనుక, ఎప్పుడు ఆయన పట్ల అలక్ష్యం గాని అశ్రద్ధ గాని లేదు గనక. అది సంగతి. తర్వాత స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ చరాచరం త్వం పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. స్థావరములు పుట్టిన చోటు నుంచి తమంతట తాము వేరొక స్థానానికి కదలనివి, ఉన్న చోటే ఉండేవి. వాటిని స్థావరాలు అంటారు. రాళ్ళు, చెట్లు అలాంటివి. అవునా, అక్కడే ఉంటాయి, కదలవు. అవి స్థావరాలు. ఇక జంగములు ఒక స్థానం నుంచి మరొక స్థానానికి గమనాగమనాలు చేయగలిగినవి అను 2 రూపములుగా కనిపించేటువంటి సకల జీవోపాధులును, కొన్ని కదిలేవి కొన్ని కదలనివిను, అన్ని జీవోపాధులును అటు యందు సూక్ష్మ రూపముగా వ్యాపించి ఉన్న త్వం పదము అని చెప్పబడిన వస్తువును ఎవరు దర్శింపచేయగలుగుతున్నారో అట్టి గురుమూర్తికి నమస్కారం. మరి ఈ జగత్తంతా స్థావర జంగమమే కదా. ఎక్కడ చూసి స్థావరాలు జంగమాలు అంతే. ఆ 2 రూపాలుగా కనిపించేటువంటి జీవ ఉపాధుల్లో సూక్ష్మాతి సూక్ష్మంగా వ్యాపించి ఉన్న అత్వం పదార్థము అని చెప్పబడిన సద్వస్తువును ఎవరు దర్శింప చేయగలుగుతున్నారో అట్టి గురుమూర్తికి నమస్కారం. అవునా, ఎక్కడ చూసినా కదిలే వాట్లల్లో కదలని వాట్లల్లో ఇవి కదిలేవి, ఇవి కదలనివి అని వాటిని తెలుసుకునేటువంటి ఆ తెలివి అన్నిటి నిండా వ్యాపించి ఉంది. ఆ తెలివి యొక్క వ్యాపకంలోనే తెలిసేవి, తెలియనివి, కదిలేవి, కదలనివి అన్నవన్నీ తెలియబడుతున్నాయి. కాబట్టి ఆ తెలివియత్వం నువ్వు, నీ తెలివిలోనే అవి కదిలేవి కదలనివి అన్ని నీ తెలివిలో ఉన్నవే, నీలో ఉన్నవే, నిన్ను విడిచి లేవని ఆ త్వం పదార్థాన్ని మరి
చెప్పి ఆ వస్తువుని ఎవరు నీ చేత దర్శింప చేయగలుగుతున్నారో అట్టి గురుమూర్తికి నమస్కారం. అర్థమైందా? అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. త్వంపదమైంది, ఇప్పుడు తత్పదం. అఖండము అనగా ఖండఖండాలుగా, ఖండఖండాలు కాకుండా ఏ పరమాత్మ వస్తువు, ఏకమై ఉన్న ఏ పరమాత్మ వస్తువు సమస్త సృష్టి యొక్క బాహ్యాభ్యంతరాలలో నిండి సంపూర్ణమై మండలాకారంగా ఉందో అట్టి తత్ అను వస్తువును ఎవరు నీకు దర్శింప చేస్తున్నారో అట్టి గురుమూర్తికి నమస్కారం. అవిభక్తంచ భూతానం విభక్త నివచ స్థితం. వేరువేరుగా ఉన్నటువంటి వాట్లలో విభక్తము లేకుండా అవిభక్తంగా ఉన్నదేదో దానిని నీ అనుభవానికి అందించేవాడు, తత్పదాన్ని అందించేవాడు అన్నమాట. అది 13వ అధ్యాయంలో శ్లోకం. అది అవును. దానికి ముందు శ్లోకంలో అక్కడ చెప్పారు త్వంపదం. దాని ముందు శ్లోకంలో ఏం చెప్పారు? అది సర్వేంద్ర గుణాభాసం సర్వేంద్ర ఈ శ్లోకానికి పై శ్లోకం. ఇక్కడ చెప్పింది శ్లోకం యొక్క అర్థం అదే, మొదటి శ్లోకం యొక్క అర్థం అదే. తత్పదం త్వంపదమును. అదేమిటి? కొంచెం ఇంకా ముందుకు వెళ్ళు, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి. బహిరంతస్య భూతానం అచరం చరమేవచ కదా. కదిలే వాటిల్లో కదలని వాటిల్లో బయట లోపల కూడా బహిరంతస్య భూతానం అచరం చరమేవచ. కానీ సూక్ష్మత్వాత అది సూక్ష్మమై ఉండడం వల్ల తెలియబడడం లేదు గనక దూరంగా ఉంది అనుకుంటాడు. అవునా? ఏమిటవును? దాన్ని దర్శింపచేస్తాడు గురువు. చూపించినప్పుడల్లా అవునవును చూడడం, తర్వాత మళ్ళీ మసకేసేసుకోవడం ఉండకూడదు. టక్ టక్ మనం వచ్చేయాలి. తర్వాత ఇది అఖండ మండలాకారంలో తత్పదమైంది త్వంపదం. అది త్వంపదమైంది, ఇక్కడ తత్పదం. అదేమిటనమాట? అఖండ మండలాకారంగా ఇది అది అని కాకుండా అంతటా ఉన్న ఏకైక అవిభక్తంచ భూతానం, వేరువేరుగా ఉన్నటువంటి అన్ని నామరూపాలలోనూ ఏకమై పూర్ణమై ఉన్నటువంటి ఆ సద్వస్తువు, ఆ తత్ అన్న వస్తువు ఎవరు అనుభవింపచేస్తారో, దర్శింపచేస్తారో అట్టి గురుమూర్తికి నమస్కారం. ఇక 3, చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం అసిత్వం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. తత్ అయింది, త్వం అయింది, అసి చెప్తున్నారు ఇక్కడ. ముల్లోకముల యందలి చరాచరములన్నిటి యందు వ్యాపించి ఉన్నది. భూలోక భువర్లోకాలు 3 లోకాల్లోనూ ఉన్నటువంటి చర అచరములైనటువంటి సర్వముల యందు వ్యాపించి ఉన్నది. అది తత్. త్వం అను భిన్న భావములు లేవు దానికి. ఇంకా తత్తు త్వం అని 2 లేవు. ఇంకా ఇది ఇదే అది ఒకటేగా. మరి ఉపాధులను బట్టి ఇది అది అంటున్నాం గాని ఉపాధుల ఉన్న ఏకవస్తువు గుర్తించిన తర్వాత తత్తు త్వము లేవిక. ఉన్నాయా? అను భిన్న భావములు లేక పాలలో పాలు నీళ్లలో నీళ్లు కలిసిన రీతిగా ఐక్య రూపముగా నుండు అసి అను దానిని కూడా ఎవరు దర్శింపచేస్తున్నారో అదే ఇది, ఇదే అది. అది నువ్వయ్యున్నావు. అట్టి గురుమూర్తికి నమస్కారం. ఏది అది? తత్ అని చెప్పబడే అది కదూ. త్వం నువ్వు అయి ఉన్నావు, నువ్వే ఆ తత్. అంతటా ఉన్నది. నేనుని ప్రత్యేకమైన వ్యక్తి భావనతో చూస్తే నీ యందు ఉన్నదే
నువ్వై ఉన్నదే అన్నిటి యందు ఉన్నది, అదే నువ్వు అని అనుభవింప చేస్తున్నారు. అట్టి గురుదేవులకు నమస్కారం. ఈ 3 శ్లోకములకు విశేష వివరణ మరొకసారి చెప్తున్నారు. ఈ శ్లోకముల ఎందు ఉపయోగింపబడిన ముఖ్యమగు శబ్దములకు ప్రత్యేక అర్థమును సూటిగా ముందు ముందు తెలుసుకుందాం. తరులతా గుల్మాదులు స్థావరాలు, చెట్లు, లతలు, దాని అంటారు పుట్టలు, ఇవన్నీ కూడా స్థావరాలు, కదలవు. మానవ, పక్షు, క్రిమి, కీటకాలు జంగమాలు, అవి కదులుతాయి. వ్యాప్తం అను శబ్దమును ఉదాహరణ చేత సువ్యక్తాలు అవుతున్నాయి. అంచేత బెల్లమునందు తీపి, కర్రయందు సామాన్య అగ్ని ఏ రూపములో వ్యాపించి ఉన్నదో, సూక్ష్మ రూపంగా ఉన్నదో అట్లు వ్యాపించి ఉన్నదని అర్థం. బెల్లంలో తీపి ఎలా ఉంది? ఎలా అంతా వ్యాపించింది. అక్కడ లేదు. బెల్లమే తీపి, తీపే బెల్లం. తీపిని బెల్లాన్ని వేరు చేయడానికి లేదు. బెల్లం తీయగా ఉందంటే తీయగా ఉంది కాబట్టి బెల్లం అంటారు. అవునా? అలాగా వ్యాపితం అంటే అది అంతటా అలా ఉండుటే అది, అదే ఉండుట, అదే ఉండాలి. సామాన్య అగ్ని ఏ రూపముగా వ్యాపించి ఉన్నదో, సూక్ష్మ రూపంగా ఉన్నదో అట్లా వ్యాపించి ఉన్నదని అర్థం. ఇక్కడ వ్యాపితం అంటేను ఏది ఉన్నది అది, అదే ఇదిగా ఉన్నది అదే, ఇదే అది అని ఈ సందర్భంలో ఈ పద్యం. ధరణిలో తిలలందు తైలముండినది దారువందున దారవందున్న దహను రీతి, నాణెమౌదధియందు నవనీతమున్నట్లు పుష్పమందున గంధమున్నట్లు, రంజిల్లు పలమందు రసము గల్గిన భంగి చాలమందున ఉన్నట్టి నూలు భంగి, తారహారాదుల దారముండున రీతి ఇసుకరాళ్ళ యందు ఇనుము రీతి, నకిల జగముల సకల దేహంబులందు నిండియుంటివి ఈ రీతి నిజముగాను, రమ్య గుణధామ భద్రాది రామ పరశురామ నరసింహదాసు నరసింహదాసు సంరక్షితాహ్వా అని భద్రాద్రి రామ శతకంలో పద్యం అన్నమాట. ఇది ఎలా ఉందిట? ధరణిలో నువ్వులలో నూనె ఉన్నట్టు, నువ్వులను చూస్తే నూనె కనిపించదు. కర్రల్లో నిప్పు ఉన్నట్టు, పెరుగులో వెన్న ఉన్నట్టు, పుష్పంలో వాసన ఉన్నట్టు, ఫలములో రసం ఉన్నట్టు, వస్త్రమందు నూలున్నట్టు, హారాల్లో దారం ఉన్నట్టు, ఇసుకరాళ్లలో ఇనుమున్నట్టు. కనపడదు గాని ఉందిగా, అది సూక్ష్మమై ఉంది కదా, అది ఉంది కాబట్టే దీనికి విలువ ఉంది. అవును. అంచేత ఆ రకంగా అఖిల జగముల సకల దేహముల అన్ని జగమంతా అన్ని దేహాలలో సారవంతమై ఉంటివయ్యా. ఈ రీతి నిజంగా ఉన్నదేదో అదే రమ్య గుణధాముడు భద్రాద్రి రాముడు అంటున్నాడు. అతడే అంతా ఉన్నది, అది ఆ సద్వస్తువే అని. పదము, శబ్దము, స్థానము, చిహ్నము అని అర్థములు మాత్రమే ఇట్లు అన్వయమవుతాయి. పదార్థము అన్న మాటకి పదముచే అనగా శబ్దము చేత సూచింపబడు వస్తువు అని. శబ్దం చేత కదా వస్తువు అని గుర్తిస్తాము. శబ్దమునకు గల అర్థము అని కూడా, శబ్దానికి ఉన్న అర్థమని పదార్థము చేత సూచింపబడే వస్తువు అని పేరు. పదార్థం అంటే పదాల యొక్క అర్థం. ఇక దర్శితం అంటే చూపబడినది. ఈ శబ్దార్థాలను మనస్సున ఉంచుకొని ఈ శ్లోక విశేషము గమనించాలి. శబ్దము అర్థమును, ఆ శబ్దం వల్ల అర్థాన్ని గ్రహించి ఆ అర్థాన్ని మనసులో ఉంచుకొని శ్లోకం యొక్క అర్థాన్ని విశేషాన్ని గుర్తించాలి.
శబ్దాలను పట్టుకుంటే తెలియదు. తెలీదు. ఆ శబ్దాలు ఆ అర్థాన్ని తెలుసుకొని అర్థంతో ఆ శబ్దాలని యొక్క విలువని గుర్తిస్తూ పోవాలి. ఈ శ్లోకంలో ముందు త్వం అన్నారు, తత్ అసి అను పదాలు వాడబడ్డాయి. అవునా? తత్ త్వం అసి అని 3 పదాలు వాడబడ్డాయి. సామవేదీయ చాందోగ్యోపనిషత్తులోని తత్వమసి, ఇది సామవేదంలో చాందోగ్యోపనిషత్తులో ఉంది. శ్వేతకేతో త్వమేవ తదపి అను వాక్యమున గల తత్వమసి అనునదే స్వరూప సాక్షాత్కారం ఆశించిన సశిష్యునికి గురువు ఉపదేశించు మహావాక్యము కనుక దీనిని ఉపదేశ వాక్యం అని పేరు వచ్చింది. అది శిష్యుడు గురువుని మోక్షం కోసం ఆశ్రయిస్తే అటువంటి సశిష్యుడికి గురువు అందించే మంత్రం అది. దారి గనక అడవిలో తిరుగుతూ అప్పుడప్పుడు దేవుడా దేవుడా అంటూ ఈరెవరో గొప్ప ఆయనలో ఉన్నాడు, ఈయన దగ్గరికి వెళ్దాంలే, వచ్చేవాడికి రామరామ అనుకోరా, కృష్ణ కృష్ణ అనుకోరా, శివ శివ అనుకోరా, వాసుదేవ అనుకోరా అంటారు. వాడు దాన్ని నమ్మి అనుకోగా వాడు అంతకన్నా శుద్ధి పడగా, స్వామి ఇలా అనుకుంటే నాకేమొస్తుంది అని అప్పుడు అడుగుతాడు. అడిగితే అప్పుడు నెమ్మదిగా అతడి అర్హతని బట్టి అతడికి స్వరూప అనుభవాన్ని ఇచ్చేటువంటి మంత్రాన్ని ఇస్తారు. అర్హత లేని వాడికి ఇవ్వరు. ఇచ్చిన వాడికి అర్థం కాదుగా. అంచేత తత్వమసి అనునదే స్వరూప సాక్షాత్కారమును ఆశించి వచ్చిన శిష్యుడికి గురువు ఉపదేశించు మహావాక్యము గనక దానికి ఉపదేశ వాక్యం అని పేరు వచ్చింది. తత్ అది, త్వం నీవు, అసి అయితివి అని దీని శబ్దార్థాలు అవే. తత్ అంటే అదండి, త్వం అంటే నీవండి, అసి అంటే అయితివండి. అందరూ చెప్తారు. ఏమై ఉన్నావు చెప్పు. అర్థం తెలిస్తే ఎలాగా అయ్యే ఉన్నాను అంటే కదా, ఎలా అయ్యి ఉన్నాను. అణువణువుల ఏది నా చేత తెలియబడుతోందో అదంతా నాలోనే ఉంది, అదే నేను అన్న అనుభవం స్థిరపడాలి. అలా స్థిరపడడం కోసం చెప్తారనమాట. అయితివి అని శబ్దార్థాలు అని దండాన్వయ రూపముగా అర్థం సిద్ధిస్తుంది గనక ఈ వాక్యమునికి వాచ్యార్థము లేక ముఖ్యార్థము చేత జీవేశ్వర ఐక్యము, లక్ష్యార్థము చేత ప్రత్యేక బ్రహ్మైక్యము అని చెప్తారు. ప్రత్యేగాత్మ పరమాత్మ ఒకటేనని అట్లు ప్రతిపాదించడం వల్ల కేవలము పదములకు అంటే శబ్దాలకి గల అర్థమును స్వీకరించడం చాలదు. ఇప్పుడే చెప్పాను కదా, శబ్దాలు వాడు అర్థాలు చెప్పేసి అదే ఉంది, అంతా నిండిపోయింది అంతే కదా మరి, అదే ఇదే కదా మరి అని అర్థాలు చెప్పేసి సరిపోదు. పదముల చేత సూచింపబడిన అర్థములను గ్రహించవలసి ఉన్నది. ఆ పదాలు ఏ అర్థాలను సూచిస్తున్నాయో, ఏ సద్వస్తువును సూచిస్తున్నాయో దాన్ని గ్రహించాలి. అదే పదార్థములు గాని కేవల శబ్ద అర్థాలే పదార్థాలు కావు. అవే పదాలకు అర్థం గాని కేవలము శబ్దము దాని అర్థము చెప్పమంటే చెప్పేయచ్చు. ఆ భాషా పాండిత్యం కలిగిన వాళ్ళు 10 మాటలు విన్నా చెప్పొచ్చు. మహావాక్యమునందలి పదార్థములను అన్వయ వ్యతిరేక యుక్తుల చేత పద అర్థాన్ని, ఈ మహావాక్యాల్లో ఉన్నటువంటి పదాల అర్థాన్ని అన్వయ వ్యతిరేక యుక్తుల చేత శోధించిన ఎడల మాత్రమే ఏది తీసుకోవాలి ఏది వదలాలి అనేటువంటి దృష్టితో శోధించిన ఎడల మాత్రమే మహావాక్యములు అవగతమగునని శాస్త్రములు చెప్తుంది. ఏదో నోటికి తోసింది కాబట్టి తెలిసింది కాబట్టి ఆ నిమిషానికి ఒక ఊహావాక్యం చెప్పడం కాదు అంటున్నారమ్మా. కాబట్టి వాక్యార్థమును భాషా పరిజ్ఞానము చేతను దృష్టాంతరము చేతను అన్వయ వ్యతిరేక యుక్తుల చేతను ఎట్లు సిద్ధాంతము చేసిరో పరిపూర్ణ దర్శనం అనేటువంటి మహావాక్య ప్రకరణలో చెప్పబడింది. కానీ తర్క వితర్కముల చేతను యుక్తి ప్రయుక్తుల చేతను బుద్ధి నిశ్చయమే కలుగగలదు, కాని ఆత్మ నిశ్చయము కలుగదు.
అదే కదా, మరి దానిలో అది చెప్పారు కదా, దీనిలో ఇది చెప్పారు కదా, అది కాబట్టి అది అదేనన్నమాట, ఇది ఇదేనన్నమాట అనుకుని ఈ మాట మాట అనుకుంటూ చెప్పుకుంటూ అది మాకు తెలిసిపోయిందన్నమాట అంటే కుదరదు. కాబట్టి మనకు కలిగిందంతా అంతవరకే ఉంది. ఇంకా మనం దాని గురించి మళ్ళీ ఎన్ని అనుకుంటే లాభం ఏముంది? కలుగజాలదు, సాక్షాత్తను కలుగజాలదు. కలిగినట్లు సంతోషించుట, తను తాను మోసగించుట. నేను చెప్పవలసిన మాట ఆయన చెప్తున్నారు. నాకు అది తెలిసింది కదండి, అది ఇప్పుడు అనుభవించేస్తుంది. ఇప్పుడు ఇక్కడ తను తాను మోసగించుకున్నట్టే అంటున్నారు. ఎందుకంటే ద్వైతాద్వైత విశిష్టాద్వైతాది మతవాదములు మహావాక్యములకు భిన్న భిన్న అర్థాలు చెప్తున్నారు. ద్వైతులు ఒక రకంగాను, అద్వైతులు ఒక రకంగాను, విశిష్టాద్వైతులు ఒక రకంగాను, మతాన్ని పట్టుకు వెళ్లావాడి ఒక రకంగాను. ఈ మహావాక్యాలకు వేరువేరు అర్థాలు చెప్తున్నారే గాని ఏక అభిప్రాయానికి ఇప్పటి వరకు రాలేకపోయారు. కారణం ఏమిటి? భిన్న భిన్న దృక్పథములు పూని వేరువేరు మార్గాలను పట్టుకొని దానికి సరిపడేటట్లు ఈ వాక్యాల చాతుర్యంగా అర్థాలను కల్పించేసుకుని అది చెప్పుకుంటున్నారు. టోపీని ఒక దాన్ని తెచ్చి అది తలకు సరిపోకపోతే తలనే చెక్కినట్లుగా ఉంది. పట్లేనప్పుడు తల చెక్కేసుకున్నట్ట. తమ తమ సిద్ధాంతాలకు సరిపోయేట్లుగా ఈ వాక్యాలను చిందరవందరగా అవించేసుకుని చూస్తున్నారు. అందుకే శ్రీకృష్ణదేశిక ప్రభువులు మతముల వారలు తమ సమ్మతమైనట్లు శాస్త్ర మర్యాదల చేత మితమేరు పరుచుకొని బహుగతులుగా సకల కలహిస్తూ ఉంటారు. అట్టి గతి మనకేమిటి? అది వాడు వంతున వాడిని పోని చెప్పలక చెందే స్థితి నీకెందుకయ్యా అన్నారు. నీకెందుకు? నువ్వు ఒక గురువుని గనక దృఢంగా నమ్మేవంటే ఆయన చెప్పిన సిద్ధాంతం ప్రకారమే వెళితే సరిపోతుంది. మరి మీరు ఇలా చెప్తున్నారండి, మరి అలా చెప్తున్నారు కదండి, నీకెందుకురా? కలిస్తే వెళ్ళు, మళ్ళీ ఇక్కడికి రాకు. వాడు అక్కడ ఉండలేడు, ఇక్కడ ఉండలేడు, రెండుకి చెడిపోతాడు. కనుక శాస్త్ర వ్యాసంగము చేత మహావాక్య అర్థజ్ఞానం ఆరూఢము కాదు. శాస్త్రం వల్ల అక్కడ ఇక్కడ చదవడం వల్ల వినడం వల్ల మహావాక్యాల అర్థము మనకి ఆరూఢం అవ్వదు. కనుకనే శాస్త్ర జ్ఞానం బహుక్లేశం బుద్ధే నిశ్చలన కారణం, బుద్ధేశ్చలన కారణం ఉపదేశార్థతే దుర్బుద్ధ్యా రమతే సర్వకర్మసు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని భగవద్గీత చెప్తోంది. అంటే సద్గురువులు సాక్షాత్కృత ధర్మాణ ధర్మము సాక్షాత్కరింప చేసుకున్నవారు తమ తమ గురువుల చేత వస్తు నిశ్చయం అంటే తత్వమును పదార్థములను దర్శించిన వారు కనుకనే తమ శిష్యులకి కూడా దర్శింప చేయగలుగుతారు. వాడు తమ గురువు ద్వారా ఏది బోధించిందో గురువు దాన్ని చక్కగా అనుష్ఠించి తెలుసుకున్న వారై పొందిన వారై ఉండడం చేతనే వారిని ఆశ్రయించిన శిష్యులు కూడా వాటిని దర్శింప చెయ్యగలుగుతారు. దర్శితం ఏనా అంటే ఎవరి చేత చూపబడిందో అని శ్లోకంలో ఎందుకు చెప్పబడింది కదా. నిరాకార వస్తువును ఎట్లు గురుమూర్తి చూపగలడు? ఆకారం లేదని ఎలా చూపిస్తాడు? ఇదిగో ఇదిగో అంటే మీకు ఏం కనపడుతుందండి? ఇదిగో ఇదిగో ఇదే బ్రహ్మము ఇలా అన్నారు. ఇదేం కనపడింది మీకు? కనపడితే గుమ్మమో లేకపోతే స్టారో ఏదో అక్కడ పావు కింద పామో కనపడుతుంది. అవునా? ఇదే బ్రహ్మము, ఇదే బ్రహ్మము, ఇదే బ్రహ్మం అంటున్న బ్రహ్మము అమ్మ, ఇదంతా అదే కదా, ఇదంతా అదే కదా చెయ్యి ఊపుతుంది. ఏం కనపడుతుంది అక్కడ? ఏమీ లేదు, దేవుడు ఎలా ఊపుతుంది అంటే అనుకుంటారు. అవునా? నిరాకార వస్తువుని గురుమూర్తి ఎలా చూపగలడు? చర్మచక్షువులకు గోచరింపచేయునని ఎవరైనా అంటే అది పొరపాటే. ఈ కళ్ళకు కనపడేలా చూపిస్తాడు అంటే అది పొరపాటే. కళ్ళకి కనపడేలాగా చూపించాడంటే అది నశించే దృశ్యమే, చూసినా అది దృశ్యమే. దైవ నాకు రాముల వారు దర్శనం ఇచ్చారు, నాకు అమ్మవారు దర్శనం ఇచ్చారు, ఇచ్చారు, కానీ అది దర్శనమే.
ఉండదు ఇప్పుడు తర్వాత. అంచేత అలా ఎవరైనా కళ్ళకు కనపడేలాగా చూపించారంటే పొరపాటే. అట్లా దృశ్య రూపముగా కనవచ్చినది ఏదియో అది భ్రాంతి రూపం మాత్రమే అని చెప్పాలి. భ్రాంతి వల్ల నీ భావన అలా ఉండబట్టి నీకు అలాగ అనిపించిందంటే అని తెలుసుకోవాలి. నేత్రము రూపమున్న దానినే గుర్తిస్తుంది. కంటికి రూపం ఉంది కనుక అది రూపం ఉన్న వాటిలే గుర్తిస్తుంది. పంచ విషయములకు శబ్దస్పర్శ రూప రసగంధములు లేని పరమాత్మనే, ఆ పరమాత్మకు అసలు పంచ దేహము లేదు, దేహం లేదు కాబట్టి చావు పుట్టుకలు లేవు, దేహం లేదు కాబట్టి ఇంద్రియాలు లేవు, ఇంద్రియాలు లేవు కాబట్టి పంచ విషయాలు లేవు. పంచ విషయాలు లేనివాడు, పంచ ఇంద్రియాలు లేనివాడు, దేహము లేని వాడిని దేహము కలిగిన వాడు ఎలా చూడగలడు? చూడగలడా? చూడలేడు. అది ఏ శ్లోకం? దేహాన్నత్మాన్న మే జన్మ జరాకార్షాలయాదయ శబ్దాది విషయ సంగ నిరీంద్రియతయా నిచ. దేహము లేనివాడు కాబట్టి జన్మ మృత్యువులు లేవు, జర వృద్ధాప్యం కూడా లేదు. దేహం లేదు కాబట్టి ఇంద్రియాలు లేవు, ఇంద్రియాలు లేదు కాబట్టి విషయాలతో సాంగత్యం లేదు. అవునా? తద్బ్రహ్మేత అవధారి, అదే బ్రహ్మం. మనకి ఏదో ఉంటే అది చూస్తే అది బ్రహ్మం అనుకోవాలి, అది భ్రమ. కాబట్టి నిరాకారును అట్లాగా దృశ్య రూపముగా కనవచ్చినది ఏదో అది భ్రాంతి రూపం మాత్రమే అని చెప్పక తప్పదు. నేత్రము రూపమున దాన్ని గుర్తిస్తుంది. పంచ విషయాలకు శబ్దస్పర్శ రూపరసగంధాలు లేని పరమాత్మని ఏ ఇంద్రియంతో గుర్తించగలవు నువ్వు? ఆయా విషయమును గుర్తించు. శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణముల చేత గుర్తించలేడు గాని మనస్సాష్టానింద్రియాణి అని చెప్పబడిన మనస్సు చేత అది గుర్తించదగినదై ఉన్నది. ఈ 5 ఇంద్రియాల చేత గుర్తించలేదు గాని మనస్సు కూడా ఇంద్రియమే అయినా దాని చేత గుర్తించవచ్చు అంటున్నారు. కనుకనే మనసైవాను ద్రష్టవ్యం అనగా ఆత్మావారే ద్రష్టవ్య, అట్టి ఆత్మ తెలియబడుతుంది కూడా అని శృతులు కూడా చెప్తున్నాయి. అంటే మనస్సు చే కూడా గుర్తింపరానిది ఒక్క పరిపూర్ణ పరబ్రహ్మమేనని తెలియవలయును. కానీ మనస్సు కూడా ఇంద్రియ రూపముగానే ఉండి ఆత్మ, మనస్సు కూడా ఇంద్రియాలతో చేరి ఉంటే ఆత్మను గుర్తించలేదు. ఇంద్రియాలతో చేరని మనసు ఆత్మని గుర్తించగలదు. అది ఆ మనసుకుంది లక్షణం. ఇంద్రియాలతో చేరితే గుర్తించలేదు, అది ఇంద్రియమే అయిపోతుంది. మనస్సు అష్టానింద్రియాని, 5తో పాటు ఇది చేరి 6 అయిపోతుంది. అవునమ్మా. కానీ ఎప్పుడైతే మనస్సు ఇంద్రియాలతో చేరకపోయిన మనస్సు అయితే తనకు ఆధారమైన పరబ్రహ్మమును గుర్తించగలదు. అర్థమైంది ఇప్పుడు? మనస్సు కూడా ఇంద్రియ రూపముగా ఉంటే ఆత్మను దర్శింపజాలదు. మనస్సు చేత కూడా గుర్తింపరానిది ఒక పరిపూర్ణ పరబ్రహ్మమే. కానీ మనస్సు కూడా ఇంద్రియ రూపముగా ఉండి ఆత్మను చూడలేదు. అది అతీంద్రియ స్థితిలోనే గుర్తించవలసి ఉన్నది. దాన్నే మరి కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన జ్ఞాననేత్రం. అనగా తనకు ఆది భౌతికములుగా ఉన్నటువంటి సంకల్ప వికల్పములను అది వదిలితే తాను నిరీంద్రియం, అప్పుడు అది ఇంద్రియం కాదు, ఆత్మస్వరూపమే అయిపోతుంది. దానికి ఆది భౌతికంగా అనేక జన్మలుగా ఉన్నటువంటి సంకల్ప వికల్పాలు అనేటువంటి దాన్ని వదిలితే అది నిరీంద్రియం అయిపోతుంది. అట్టి నిరీంద్రియం అయిపోయిన ఆత్మస్వరూప స్థితిని తాను చెందుట రీత్యానే దాన్ని తెలుసుకోగలుగుతుంది. ఆత్మ కూడా నిరీంద్రియమై ఉండడం చేత ఇది కూడా ఇంద్రియ విషయాలని అయిన వాటి గురించి సంకల్ప వికల్పాలు వదిలేస్తే ఇది నిరీంద్రియం అయిపోతుంది.
నిరీంద్రియం ఇప్పుడు 2 నిరీంద్రియాలు ఉండవు. ఒకటి అయిపోతుంది. ఆత్మే నిరీంద్రియం, ఈ మనసే ఆత్మ అయిపోతుంది. అందులకు ఏషు భూతేషు సర్వేషు గూఢాత్మాన ప్రకాశతే దృశ్యతే త్వగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి అన్నాడు భగవంతుడు. అనిన్ని బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం అనిన్ని శృతి స్మృతులలో చెప్పబడింది. అంటే నిశితమైన సూక్ష్మ బుద్ధి లేక అతీంద్రియమైన బుద్ధి చేత, సూక్ష్మమైన బుద్ధి చేత ఇంద్రియ విషయాలను వదిలేసిన అతీంద్రియ బుద్ధి చేత గ్రహించవలసి ఉన్నది. మనస్సు యొక్క పరిణామమే బుద్ధి, మనసే బుద్ధి కనుక మనసైవాను ద్రష్టవ్యం అని చెప్పబడింది. ఈ 3 శ్లోకాలను ఒక్క కందార్థంలో శ్రీకృష్ణదేశిక ప్రభువులు ఎట్లు సూటిగా చెప్పారో చూడండి. 3 శ్లోకాల అర్థాన్ని. పిండ బ్రహ్మాండంబులు రెండును, ఈ రెండింటిలోని రెండహాలు, ఆ అఖండములు 4 గూడి అఖండమగు ఎరుక రూపు గనరా మా తండ్రి ఇది తెలిపిన ఘనుడే తల్లి తండ్రి అన్నారు. అంటే పిండాండమునందలి అహమే, అంటే ఈ శరీరం పిండాండం కదూ, ఈ పిండాండమందలి నేనే త్వం పదార్థము అనే శబ్దం చేత చెప్పబడుతున్న వస్తువు. అలాగే బ్రహ్మాండమందలి ఉన్న ఆ నేనే తత్పదార్థము. అఖండంబగు ఎరుక రూపమే అయి ఉన్నది. ఈ పిండాండముందు ఉన్న నేనే బ్రహ్మాండముందు ఉన్న నేను, ఈ నేనే ఆ నేను అయి ఉన్నది. నేనులిన్ని లేవు, ఒకే నేను ఈ పిండమందున్న అంతఃకరణలో ప్రతిఫలించడం చేత రెండవ నేనుగా ఉంది అంతే. ఆ బ్రహ్మాండమందున్న ఆ నేను యొక్క ప్రతిబింబమే ఈ పిండాండమందున్న నేను. ఈ పిండాండమున్న ఈ ప్రతిబింబాన్ని పట్టుకుని బింబాన్ని గుర్తించు. గుర్తిస్తే ప్రతిబింబంతో పని లేదు. కాబట్టి బ్రహ్మాండమందులు అహమే తత్పదార్థము, అఖండంబగు ఎరుక రూపమే అసి పదార్థము. అనిన్ని అట్టి అఖండ రూపమగు ఎరుక కనరా అనిన్ని అట్టి వీరిని వస్తునిశ్చయ రూపంగా నీకు తెలిపిన గురుడే తల్లి తండ్రిను అని తెలుసుకో. అప్పటి తత్వమసి వాక్యంలో చెప్పబడిన అర్థము మాత్రమే కాక ఇంకానూ విశేష రూపమగు అఖండార్థమే కందార్థాలు కూడా చెప్పబడింది అనమాట. ఎట్లంటే మహావాక్య విచారణలో జహల్లక్షణ చేత భాగత్యాగ పద్ధతి చేత తత్వం అను పదముల యందలి విరుద్ధాంశాలను త్యాగము చేస్తే, తత్వం అనే పదాల్లోని విరుద్ధంగా ఉన్న వాక్యాలను వదిలేస్తే మహావాక్యాలు అర్థమవుతాయి అన్నారు. ఆ విధంగా ఏ విరుద్ధ అంశాలను గాని ఏ భాగాలను గాని త్యాగము చెయ్యకుండానే శ్రీకృష్ణదేశక ప్రభువులు అన్నారు అఖండార్థాన్ని చెప్పేశారు. పైగా పిండ బ్రహ్మాండాలు అనే 2 ఖండములు కూడా, పిండాండం అంటే ఈ శరీరము, ఈ బ్రహ్మాండము, అన్ని శరీరాలతో కూడిన బ్రహ్మాండము, ఈ 2 ఖండాలు కూడా కూడితే నీ 2 ఏకమైతేనే అఖండం అవుతుంది. ఒకటి విడిగా ఉంటే అఖండం అవ్వదు కదా అని చెప్తారు. అది ఎలాగో రహస్యము తెలిపిన గురువే నీకు తల్లి తండ్రి సుమా అని హెచ్చరిస్తున్నారు. మనకి వేళ కాపేద్దాము, మరి చాలా టైం అవుతుంది కదా. బాగా వినాలి, శ్రద్ధగా వినాలి. విన్నావు అని నాకు తెలియాలి కదా, శ్రద్ధగా వినాలి. ఇప్పుడు మనస్సు మునిగిపోయిన విషయాన్ని సరిగ్గా గుర్తించలేదు. ములిగిన మనసు వినడానికి పనికిరాదు. తేలిపోతున్న మనసు కూడా వినడానికి పనికిరాదు. స్థిరంగా నిలిచిన మనసే పనికొస్తుంది. వెంటనే క్యాచ్ చేస్తూ ఉండాలి. మునిగిపోతే ఎవరికి కావాలి? ఇంకెందుకు, గొడవే లేదు, బోధే అక్కర్లా.
మీరు అడిగేసరికి గుర్తురాదమ్మా. మరి అదే పుట్టప్పుడు కూడా గుర్తురాదు. ఎందుకు? సందర్భం వచ్చినప్పుడు గుర్తొస్తేనే కదా. తెలుసు ఎందుకు సందర్భాన్ని గుర్తురాదు కదా, కర్ణుడి బాణం లాగా. అదే అవుతుందమ్మా. ఇప్పుడు మరి ఇప్పుడు నాకైతే అక్కడ ఆ మాట అలా కనిపించేసరికి వస్తోంది. ఎందుకు? తదర్థ మరణాత్, అర్థాన్ని నిరంతరం మరణం చేస్తూ ఆ అర్థ అనుభవంలో నిలిచి ఉండడం చేత రావాలి కదా మరి. అవునమ్మా. రాకపోతే మరి ఎలాగా? ఇక్కడ ఈ 3 శ్లోకాలు 13 అధ్యాయంలో 15, 16, 17 ఆ 3 శ్లోకాల అర్థం తత్వమసి అనేటువంటి దాని యొక్క అర్థాన్ని చెప్పారనమాట. అక్కడ చెప్తుంటే అవి 3 శ్లోకాలు లోపల స్మరిస్తూ ఉంటాయి. భగవద్గీత ఇదే, అదే శృతి స్మృతి పురాణ ఆలయం కరుణాలయం అన్నారు. దాన్ని ఇక్కడ చెప్తున్నారు. 15వ శ్లోకం చెప్పండి. బహిరంతస్య భూతానామక్షరం చరమేవ సూక్ష్మత్పాద విజ్ఞేయం. అది 16వ శ్లోకం. దానిపైన సర్వేంద్రియ గుణాభాసం. మరి నేను చెప్పకుండా చెప్పాలి. సర్వ ఇంద్రియాల యొక్క గుణాలను ప్రకాశింపచేసేది, సర్వేంద్రియాలు లేనిది, వివర్జితం. సర్వేంద్రియ గుణాభాసం, అన్ని ఇంద్రియ గుణాలని ప్రకాశింపచేస్తూ ఏ ఇంద్రియములు లేనిది. సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ వివర్జితం. అసక్తం సర్వభృత్య, దేని మీద ఏ ఆసక్తి లేనిది. నిర్గుణం, దాని గుణం ఏంటంటే నిర్గుణమే. దానికి ఏ గుణాలు లేవు, అన్ని గుణాలను ప్రకాశింపచేస్తుంది. అదే ఈ స్వరూపము. ఆ శ్లోకం ఇది. ఆ తర్వాత దాన్ని మళ్ళీ వివరించడానికి బహిరంతస్య భూతానం, కదిలే వాటిలో కలని వాటిల్లో అచరం చరమేవచ, సూక్ష్మంగా ఉంది. శుద్ధమైన సూక్ష్మ బుద్ధికి అది తెలియబడుతుంది. అలా తెలుసుకోలేక జన్మ వాసనతో నిండి ఉండడం దూరంగా ఎక్కడో ఇది అనుకుంటున్నాడు. ఏం చేతంటే అవిభక్తంగా వేరువేరుగా ఉన్నటువంటి అనేకత్వాన్ని చూస్తున్నాడు గనక. అవిభక్తంచ భూతానం విభక్తం ఏవచ స్థితం. ఈ విభక్తం వేరువేరుగా ఉన్నటువంటి రూపాలలో అలా విభజన లేకుండా ఉన్నది, స్థితమై ఉన్నది. భూతములు కలగక ముందు అవి నశించిన తర్వాత కూడా ఉన్నదేదో అదే ప్రభ విష్ణుచ. భూతములు ఉన్నప్పుడు ప్రకాశిస్తుంది, ఉన్నా లేకపోయినా వ్యాపించి ఉండేది. మరి దాన్ని ఎలా చూడాలి స్వామి? జ్యోతిషామత జ్యోతి తమసః పరముచ్య. జ్యోతులకు జ్యోతి. ఇప్పుడు ఇవన్నీ ఏ తెలివికి తెలిసినా అదే జ్యోతి. ఇప్పుడు ఇక్కడే ఉంది అది. మరి దాన్ని గుర్తించమని శ్లోకాలు అర్థాల్లో తిరుగుతావు. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే. కదా, చీకటికి వేరైన వెలుగులాగా ఇవి అన్నిటినీ తెలుసుకునేటువంటి ఈ తెలివి ఆ తెలియబడే వాటితో ఉన్న అజ్ఞానాన్ని పోగొడుతుంది. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం శృతి సర్వస్వ విష్ణు. జ్ఞానము జ్ఞేయము జ్ఞానగమ్యము ఏది? అదేగా ఆ జ్యోతి, ఆ పరంజ్యోతి యొక్క నీవై ఉన్నటువంటి ఆ ప్రకాశములోనే సమస్తము తెలియబడుతున్నాయని, ఆ వ్యాపించి ఉన్న దైవము కూడా, ఆ బ్రహ్మ వస్తువు కూడా నీ చేత తెలియబడాలి. అంటే అది నువ్వై ఉన్నావు కనుక తెలియబడుతుంది. అది నువ్వు కాకపోతే ఏం తెలియబడుతుంది? తెలియబడదమ్మా. మరి ఏంటరా నా తల పాడు చేస్తున్నారు. మరి అన్నీ తెలుసు. అవునమ్మా, 3 శ్లోకాల్లోనే వచ్చేసిందమ్మా. వచ్చేసింది కదా మరి. ఇది క్షేత్రం తదా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసత. ఇది క్షేత్రము, దాని జ్ఞేయం దీనిలోనే ఉంది అని గురువు మద్భక్త తద్విజ్ఞేయం. మద్భావ యోగపచనం చేత నా భక్తుడు తనలోనే ఉన్న నన్ను పట్టుకొని ఉంటాడు అంతే.
మద్భక్త తద్విజ్ఞేయం మద్భావయోపపద్యతే. ఇంకేం చెప్తాడు, ఎంతకని చెప్తాడండి. బాగా వచ్చేసాయంటే దాని అర్థం మనకి తెలిసిపోయిందంటే అక్షరాలకి వాక్యాలకి అర్థం చెప్పమనా కాదమ్మా. చెప్తే నేను కూడా అవునాలా అనలేను. నేను ఎప్పటికీ ఎలా కుదురుతుంది అనడానికి. మాటికి ఉండు, మాటికి ఉండు. అది ఎవరు ఏమ్మా? సరేమ్మా. సరే అమ్మా. ఓ అనంత